తీతు గ్రంథము అయిపోయింది. దేవుడు నిజంగా చాలా కృప చూపించాడు మన సంఘానికి. కాపరులకు రాసినటువంటి 3 పత్రికలు గూడా, తిమోతికి రాసిన మొదటి పత్రిక, తిమోతికి రాసిన రెండో పత్రిక, అలాగే తీతుకు రాసిన పత్రిక 3 పత్రికలు, పదం తర్వాత పదము, వచనం తర్వాత వచనము, అధ్యాయం తర్వాత అధ్యాయము 3 గ్రంథాలు చెప్పడానికి మన సంఘానికి ప్రభువు కృప చూపించాడు. 107 వర్తమానాలు మొత్తం నేను చెప్పాను. అంటే 107 వారాలు ఈ పుల్పిట్‌లో నిలబడి, దాదాపు ప్రతి మెసేజ్‌కి గంట సేపు చెప్తూ, మరి అంతసేపు దేవుని వాక్యం అంతా చెప్పటానికి, అలాగే అంతసేపు దేవుని వాక్యం వినటానికి దేవుడు మీకు మరి నాకు గూడా కృప చూపించినందుకు నేను దేవుడిని స్తుతిస్తా ఉన్నాను. మన సంఘము చేసేటువంటి పరిచర్య యొక్క ఫలము మనము రాబోయే దినాలలో, రాబోయే సంవత్సరాలలోనే మాత్రం కాదు గానీ, రాబోయే తరాలలో గూడా మనము చూస్తాము. మనము ఇక్కడ లేకపోయినప్పటికి కూడా, మరి మహిమలో ఉన్నప్పుడు గూడా, మరి దేవుడు ఈ పరిచర్యను ఎలా దీవించాడో మనమందరము తప్పకుండా చూస్తాము. ఆయనను ప్రేమించి, ఆయనను హత్తుకొని, ఆయన సంకల్పము చేయటానికి నిర్ణయించుకున్న ఒక సంఘాన్ని, మరి మనల్ని దేవుడు గొప్పగా వాడుకోబోతున్నాడని నేనైతే పూర్తిగా విశ్వసిస్తున్నాను. మనము ఏ రోజైతే మనము జ్ఞానం లేని వారమని దేవుడికి చెప్పామో, ఆయనే తన జ్ఞానం ఇచ్చి, ఆయనే తన కృపనిచ్చి మన సంఘాన్ని కడతా ఉన్నాడు. మనల్ని చక్కగా తన మహిమ కోసము నడిపిస్తా ఉన్నాడు. సో, ఈ మహిమ అంతా కూడా దేవునికే చెల్లాలని నేను ఆశపడతా ఉన్నాను. మరి ఈ రోజు నుంచి పాత నిబంధన గ్రంథము చెప్తాను బుధవారము. కొన్ని సంవత్సరాలే మనము పాత నిబంధన గ్రంథంలో ఉండబోతా ఉన్నాము. ఆదివారం ఎటు సంఘము న్యూ టెస్టమెంట్ చెప్తున్నాను. న్యూ టెస్టమెంట్ వింటుంది కాబట్టి, పాత నిబంధన గ్రంథం గూడా సంఘము వినాలి. నేను పాత నిబంధన గ్రంథాలు గూడా వరుసన వచనం తర్వాత వచనం చెప్తూ వెళ్తున్నాను. సో, సంఘానికి చాలా మంచిది పాత నిబంధన గ్రంథం వినటం గూడా. అలాగే మరి సంఘానికి తెలియాల్సిన విషయము, మరి సంఘం పట్టించుకోనటువంటి విషయం ఏంటంటే, క్రొత్త నిబంధన గ్రంథంలో కొత్త నిబంధన గ్రంథం రాసినటువంటి ప్రవక్తలు, అపోస్తులు వాళ్ళకు పాత నిబంధన గ్రంథం చాలా బాగా తెలుసు. వాళ్ళు కొత్త నిబంధన రాస్తా ఉన్నప్పుడు పాత నిబంధన గ్రంథంలో దేవుని వాక్యాన్ని చాలా సార్లు అక్కడ కోట్ చేస్తూ రాశారు. అంతేకాదు ప్రభువుకు కూడా పాత నిబంధన గ్రంథం చాలా బాగా తెలుసు. ఆయన ప్రతి గ్రంథము ఆయనకు తెలుసు. సో, ఆయనే యెహోవా వాక్కు కాబట్టి దేవుని కుమారుడికి పాత నిబంధన గ్రంథం అంతా తెలుసు. అపోస్తలులందరికీ పాత నిబంధన గ్రంథం అంతా తెలుసు. కొత్త నిబంధన రాసిన ప్రవక్తలకు అందరికి కూడా పాత నిబంధన గ్రంథం బాగా తెలుసు. పాత నిబంధన గ్రంథం ఎవరికి తెలీదంటే సంఘానికే తెలీదనమాట. సంఘం గూడా పాత నిబంధన గ్రంథము వినటము మంచిది. మన జీవితాలు మంచిగా కట్టబడతాయనమాట. సో, ఈ సమయంలో డైరెక్ట్‌గా మనం టెక్స్ట్‌లోకి వెళ్ళిపోతానికి ప్రయత్నం చేద్దాము. జెఫన్యా గ్రంథము మొదటి అధ్యాయము 14వ వచనం నుండి 18వ వచనం వరకున్న వాక్యాన్ని ఈరోజు మనము వినబోతా ఉన్నాము. ఇది మెసేజ్ నంబర్ 5. ఒకవేళ మీరు జెఫన్యా గ్రంథము డైరెక్ట్‌గా ఈ 5వ మెసేజ్ గనుక వింటున్నట్లయితే, నా రిక్వెస్ట్ ఏంటంటే, ముందు చెప్పిన 4 మెసేజెస్ వర్తమానాలు గూడా మీరు విన్నట్లయితే, ఈ గ్రంథం అంతా గూడా చాలా చక్కగా మీకు అర్థమవుతుంది. జెఫన్యా గ్రంథము యొక్క మెయిన్ ఫోకస్ ఆర్ ద మెయిన్ పాయింట్ ఏంటంటే, దేవుడే తన ప్రజలకు తీర్పు తీర్చటానికి ఉగ్రుడై వస్తున్నాడు. కోపముతో వస్తున్నాడు. తాను ఏర్పరచుకున్నటువంటి తన ప్రజలు, తాను ప్రేమించి, తాను విమోచించి, ఆయన రెక్కల మీద మోసుకొని వచ్చినటువంటి తన ప్రజలు, ఏమీ లేనటువంటి వారికి స్వాస్థ్యమిచ్చి, పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశమిచ్చి, వారు కట్టని ఇళ్లలో నివాసముండి, వారు నాటని చెట్లను, ఫలాలను తినేటువంటి కృప ఇచ్చినటువంటి ఆయన ప్రజలు, ఆయనను విడిచిపెట్టి, ఆయన మీద తిరుగుబాటు చేసి,
జీవము గల దేవుడు మాకు వద్దు, మా ఇష్టానుసారంగా మేము బ్రతుకుతాము అని చెప్పినప్పుడు దేవుని కోపము వారి మీదకు ఎలా వచ్చిందో జెఫన్యా గ్రంథంలో మనము చూస్తాము. జెఫన్యా గ్రంథము చెప్పేటప్పుడు నేను రెండవ మెసేజ్‌లో నాకు గుర్తుండి జెఫన్యా కాలంలో యూదాలో, యెరూషలేములో ఏం జరుగుతుంది అని చెప్పాను. సో, భయంకరమైనటువంటి దినాలు. వాళ్ళు దేవుడిని విడిచిపెట్టారు. దేవుడిని విడిచిపెట్టి వాళ్ళ ఇష్టానుసారంగా బ్రతుకుతున్నటువంటి కాలము. ఆ కాలంలో దేవుడు తన ప్రవక్త అయినటువంటి జెఫన్యాను లేపాడు. లేపి దేవుని తీర్పు వారి మీదకి రాబోతున్నటువంటి దేవుని తీర్పును ప్రకటించమన్నాడు. జెఫన్యా చాలా మరి దేవుడు పంపించినటువంటి నమ్మకమైన దాసుడుగా, ఒక నమ్మకమైన ప్రవక్తగా యెరూషలేములోను, యూదాలోను నిలబడి దేవుని వాక్యాన్ని ప్రకటించాడు. సో, ఎలా ప్రకటించాడు, ఏం ప్రకటించాడు అనేటువంటిది మనం చూస్తూ వస్తున్నాము. ఈరోజు మనం చూడబోయేటువంటి వచనాలలో మొదటి అధ్యాయము 14వ వచనం నుండి 18వ వచనాలలో దేవుని యొక్క ఉగ్రత వారి మీదకి రాబోతుంది అనేటువంటిది ప్రకటించాడు. దేవుని యొక్క కోపము, దేవుని యొక్క రోషము రాబోతా ఉంది అనేటువంటిది ప్రకటించాడు. మీరు 18వ వచనము చదివితే గనక మీరు ఇలా ఉందన్నమాట. యెహోవా ఉగ్రత దినము అనే మాట ఉంది. ఉగ్రత అనే మాట మీకు అర్థమవుతుంది. ఆయన చాలా కోపంగా ఉన్నాడు. అంతేకాదు రోషాగ్ని చేత అనేటువంటి మాట ఉంది 18వ వచనంలోనే. రోషాగ్ని అంటే ఆయన రోషముతో అగ్ని, మరి రోష అగ్ని అనేటువంటి మాట మీరు చూస్తున్నారు కాబట్టి రోషముతో, కోపముతో ఉన్నాడు ఆయన. చాలా కోపంగా ఉన్నాడు అనేటువంటిది మనము చూస్తాము. 15వ వచనంలో అంటాడు ఉగ్రత దినము అనేటువంటి మాటను మనం చూస్తాము. మరి ఆ దినమున ఉపద్రవము, శ్రమ కలుగుతుందని 15వ వచనం చెప్తుంది. అంతేకాదు అంధకారము, గాఢాంధకారము కమ్ము దినమని, మేఘములను గాఢాంధకారము కమ్ము దినమని మరి ఆ దినము గురించి ప్రకటించడం జరిగిందనమాట. సో, ఆయన అంటున్నాడు యెహోవా దినము రాబోతా ఉంది. యెహోవా దినము వచ్చినప్పుడు ఎలా ఉంటదో ఇశ్రాయేలీయులకు ప్రకటిస్తా ఉన్నాడు. ప్రాముఖ్యంగా యూదా వారికిని, యెరూషలేము వారికి ఈ మాటలు చెప్తా ఉన్నాడు. సో, ఈ 14వ వచనం నుండి 18వ వచనం వరకు ఉన్న వచనాలలో మనం ప్రాముఖ్యంగా చూసేటువంటి మాట, ప్రాముఖ్యమైనటువంటి పదము ఏంటంటే యెహోవా దినము. ద డే ఆఫ్ ద లార్డ్ అంటాం మనం ఇంగ్లీష్‌లో. యెహోవా దినము. మీరు 14వ వచనం చదవండి. 14వ వచనంలో మొట్టమొదటిలోనే ఉంది. యెహోవా మహాదినము అనే మాట మనం చూస్తాము. యెహోవా దినము మాత్రమే కాదు, ఇది యెహోవా మహాదినము అంట. అంతేకాదు 14వ వచనంలో ఆయన అంటాడు యెహోవా మహాదినము సమీపమాయెను అన్నాడు. అంతేకాకుండా యెహోవా దినము సమీపమై అతి శీఘ్రముగా వచ్చుచున్నది అన్నాడు. ఆలకించుడి అన్నాడు. అని వెంటనే అన్నాడు యెహోవా దినము వచ్చుచున్నది. సో, ఫోర్స్ అంతా ఏంటంటే యెహోవా దినము వస్తుంది. యెహోవా దినము శీఘ్రముగా వస్తుంది. యెహోవా దినము చాలా త్వరగా రాబోతా ఉంది అని చెప్తున్నాడు. చెప్తూ ఆ దినము ఎలా ఉంటుందో కూడా 15వ వచనము, 16వ వచనం వర్ణిస్తున్నాడు. 17వ వచనం కూడా వర్ణిస్తుంది. నిజానికి 18వ వచనం కూడా ఆ దినము గురించే మాట్లాడుతుంది. యెహోవా దినము అనే మాట 14వ వచనంలో చూసాము. 15వ వచనంలో ఉగ్రత దినమని, దినము 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 అనేటువంటి మాట చాలాసార్లు 15వ వచనం, 16వ వచనంలో ఉంది. అంతేకాదు 18వ వచనంలో కూడా యెహోవా ఉగ్రత దినము అని మనము చూస్తాము. ఆయన కోపముతో ఆయన ప్రజల మీదకి రాబోతా ఉన్నాడు. ఆయనే వస్తాడంట. యెహోవా దినమున యెహోవానే వస్తాడు. యెహోవా వచ్చి తన ప్రజలను శిక్షించబోతా ఉన్నాడు. చాలా ఉగ్రుడై రాబోతా ఉన్నాడు. మనము పాత నిబంధన గ్రంథం చదువుతా ఉన్నప్పుడు మనం ఏమనుకుంటామంటే, పాత నిబంధన గ్రంథంలో దేవుడు చాలా ఉగ్రుడుగా కనిపిస్తా ఉన్నాడు. ఆయనకి కోపం వస్తుంది. ఆయన కోపము కూడా చాలా కోపం వస్తుంది. రోషముతో కూడినటువంటి కోపము, ఉగ్రతతో కూడినటువంటి కోపం వస్తుంది. ఆయన పాత నిబంధనలో ఉగ్రుడైన దేవుడుగా మనం చూస్తాము అని చాలామంది అనుకుంటారు. నేను అనుకుంటాను అలా అనుకునే వాళ్ళకి విషయం ఏంటంటే వాళ్ళకి కొత్త నిబంధన తెలీదు. కొత్త నిబంధన గ్రంథంలో కూడా దేవుని ఉగ్రత గురించి, దేవుని కోపం గురించి చాలా మాట్లాడటం జరిగింది. నిజానికి దేవుడు ఇప్పుడు కూడా మనుషులు చేస్తున్నటువంటి పాపం విషయమై, మనుషులు చేస్తున్నటువంటి దుష్టత్వం విషయమై, అవినీతి విషయమై దేవుని కోపము పరలోకము నుండి ఇప్పుడు కూడా బయలుపరచబడుతుందని రోమీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 18వ వచనంలో మనము చూస్తామన్నమాట. దేవుణ్ణి విడిచిపెట్టి, నిజమైన దేవుణ్ణి విడిచిపెట్టి మనము గనక ఎవరమైనా కూడా దేవుని బిడ్డలమైనా, దేవుని బిడ్డలు కానివారైనా కూడా, భూమి మీదనున్న సకల జనులు, సమస్త జనులు కూడా ఎవరైనా కూడా జీవాధిపతి అయిన దేవుణ్ణి
నిజమైన దేవుణ్ణి విడిచిపెట్టి వాళ్ళ ఇష్టానుసారంగా బ్రతుకుతూ వాళ్ళని వాళ్ళు ఆరాధించుకుంటూ వాళ్ళకు కనపడిన సృష్టిని ఆరాధిస్తూ గనక దేవుణ్ణి విడిచిపెట్టారంటే దేవుని ఉగ్రత ఆల్రెడీ వాళ్ళ తలల మీద ఉంది. అంతేకాదు దేవుడు నిజంగానే మహా ఉగ్రుడై రాబోతా ఉన్నాడు. దేవుని ఉగ్రత మనుషుల మీదకు వచ్చినప్పుడు ఎవ్వరూ మనల్ని కాపాడలేరు. మనిషిని కాపాడలేరు. ఏ మనిషి కూడా దేవుని ఉగ్రత నుంచి తప్పించుకోవడం అనేటువంటిది జరగదు. నిజానికి ఈ వచనాలలో 14-18 వచనాలలో కూడా వీళ్ళు దేవుని ఉగ్రత నుంచి తప్పించుకోలేరంట. ఏమీ తప్పించలేదంట వీళ్ళని. అంటే ఆయన ఉగ్రత వీళ్ళ మీదకి ఎలా వస్తదంటంటే మహాభయంకరమైన ఉపద్రవంలాగా వస్తది. వచ్చినప్పుడు వాళ్ళ దగ్గరున్నవి ఏవి కూడా వాళ్ళను ఆయన ఉగ్రత నుండి కాపాడలేవంట. వాళ్ళ దగ్గర ఏముంది? మీరంటనే అడగొచ్చు. వాళ్ళ దగ్గర ఏముంది కాపాడుకోవటానికి? దేవుని ఉగ్రత నుండి కాపాడుకోవటానికి వాళ్ళ దగ్గర ఏమి లేదా? వాళ్ళు ఎక్కడైనా వాళ్ళని వాళ్ళు దాచిపెట్టుకోలేరా? వాళ్ళని వాళ్ళు భద్రం చేసుకోలేరా? ఎక్కడైనా పరిగెట్టుకుంటా ఏ గుహలోకో, కొండల్లోకో ఎళ్లి దాక్కుంటే దేవుని ఉగ్రత నుండి వాళ్ళు తప్పించబడతారు గదా! అని మీరు అనుకోవచ్చు. ఆన్సర్ ఏంటో చెప్పమంటారండి? దేవుని ఉగ్రత మన మీదకొచ్చినప్పుడు మన దగ్గరున్న ఏవి గూడా మనల్ని ఆయన ఉగ్రత నుండి కాపాడలేవంట. వీళ్ళు చాలా ప్రాకారము గల పట్టణాలు కట్టుకున్నారు భద్రత కోసం. ఏం కట్టుకున్నారు? చాలా పెద్ద ఎత్తైనటువంటి గోపురములు, ప్రాకారములు. 16వ వచనం చూడండి. ఆ దినమున ప్రాకారములు గల పట్టణముల దగ్గరను, ఎత్తైన గోపురముల దగ్గరను యుద్ధ ఘోషణియు బాకానాదము వినపడును. చూడండి, అంత చక్కగా భద్రంగా ఉండాలని, సేఫ్‌గా ఉండాలని, ఎవరు వాళ్ళని తాకకూడదని, ఏ ఆపద వాళ్ళ మీదకి రాకూడదని, ఏ శత్రువు వాళ్ళని సమీపించకూడదని అంత పెద్ద ఎత్తైన గోడలు కట్టుకున్నా గూడా, ఏ గోడలు గూడా వాళ్ళని దేవుని ఉగ్రత వచ్చిన రోజు ఆపలేకపోయినాయి. ఏది ఆపలేదు. అంతేకాదు వాళ్ళ జీవిత కాలం అంతా కూడా దేన్ని వెంబడించారు? వాళ్ళని వాళ్ళు వెంబడించుకున్నారు. డబ్బును వెంబడించారు. ధనము పోగేసుకున్నారు. బంగారం పోగేసుకున్నారు. వెండి పోగేసుకున్నారు. పేదలను తొక్కేశారు. అన్యాయం అంతా చేశారు. దేశం అంతా కూడా రక్తంతో నింపినటువంటి వీళ్ళను దేవుడు ఏమంటున్నాడో తెలుసా? నువ్వు అన్యాయం చేసి ఎంతో సంపాదించుకున్న సంపాదన కూడా ఆ రోజు నిన్ను కాపాడలేదు అంటున్నాడు. అంటే నువ్వు నీ దగ్గర ఎంత బంగారమైన ఉండొచ్చు, ఎన్ని కోట్ల డబ్బులైన ఉండొచ్చు, అవి కూడా నిన్ను దేవుని ఉగ్రత నుండి కాపాడవు. నిన్ను ఎవ్వరూ తప్పించలేరు. నిన్ను ఎవ్వరూ కాపాడలేరు. ఆ మాట 18వ వచనంలో అన్నాడు. చూడండి, 18వ వచనంలో అంటాడు, తమ వెండి బంగారములు వారిని తప్పింపలేకపోవును. నిజంగానే దేవుని ఉగ్రత మనుష్యుల మీద దేవుడు కుమ్మరిస్తున్న రోజు ఎవ్వరు కూడా వారిని తప్పించలేరు. ఆయన కోపము నుండి తప్పించుకోగలిగిన వాడు ఎవ్వరూ లేరు. సముద్రమే లేచి భూమి మీదకి ఉప్పొంగుతూ పడిందనుకోండి, నువ్వు ఈ దారిలో ఎన్ని పెట్టినా, ఎన్ని అడ్డం పెట్టినా ఏమీ ఆపలేవు. దేవుని యొక్క ఉగ్రత మనుష్యుల మీదకి వచ్చిందంటే అలా ఉంటది అనేటువంటిది మనకిక్కడ వర్ణన అర్థమవుతుందనమాట. ప్రకటన గ్రంథంలో కూడా మనము దేవుని ఉగ్రత, దేవుడు ఉగ్రుడై భూమి మీద తన ఉగ్రతను కుమ్మరించబోతా ఉన్నాడు. కుమ్మరించబోతా ఉన్నటువంటి కాలమును మనము మహాశ్రమల కాలం అంటాం. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయం నుండి ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం వరకు ఉన్నటువంటి మహాశ్రమల కాలములో కూడా దేవుని ఉగ్రతను భూమి మీద అందరూ అనుభవించబోతా ఉన్నారు. అనుభవించేటప్పుడు దేవుని ఉగ్రత భూమి మీదకి వచ్చినప్పుడు భూమి మీద పరిస్థితులు ఎలా ఉంటాయో 2 వచనాలు చదువుతాను. మీకు కొత్త నిబంధనే, నేను పాత నిబంధన చదవట్లేదు. మీకు క్లారిటీ కోసం న్యూ టెస్ట్‌మెంట్ చదువుతున్నాను. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 15, 16, 17 వచనాలు చదువుతాను. భూరాజులను, గనులను, సహస్రాధిపతులను, ధనికులను, బలిష్ఠులను, ప్రతి దాసుడును, ప్రతి స్వతంత్రుడును కొండ గుహలలోను, బండ సందులలోను దాక్కుంటారండి. చూడండి, ఇక్కడ భూమి మీద ఉన్న సమస్త జనులు వచ్చేసారు. రాజులున్నారు, గనులున్నారు, సహస్రాధిపతులున్నారు, ధనవంతులున్నారు, బలిష్ఠులున్నారు, దాసుడున్నాడు, స్వతంత్రుడున్నాడు, ప్రతి ఒక్కరు ఉన్నారు. అందరూ ఎక్కడికి వెళ్ళారంటే దాక్కుంటానికి కొండ గుహల్లోకి, బండ సందుల్లోకి వెళ్ళి దాక్కుని కేకలు పెడుతున్నారంటండి. ఇప్పుడు ఎందుకు దాక్కున్నారంటే దేవుని ఉగ్రత భూమి మీదకి వచ్చింది. ఇది సునామీ లాంటిది కాదు. ఇది ఎర్త్‌క్వేక్ లాంటిది కాదు. ఇది అంటే భూకంపం లాంటిది కాదు. ఇది సునామీ లాంటిది కాదు. ఇది దేవుడే తన ఉగ్రతను భూమి మీద కుమ్మరించబోతా ఉన్నాడు.
ఎంతకాలము ఆయనను వదిలేసి సూర్యుడికి, చంద్రుడికి, నక్షత్రాలకి నమస్కారం చేస్తారు? ఎంతకాలము చెట్లకి, పుట్లకి, రాళ్ళకి నమస్కారం చేస్తారు? ఎంతకాలము సముద్రాలకు నమస్కారం చేస్తారు? ఎంతకాలము భూమికి నమస్కారం చేస్తారు? ఎంతకాలం మనుషులకు నమస్కారం చేస్తారు? నమస్కారము చేస్తూనే ఉన్నారు. దేవుడు భరిస్తూనే ఉన్నాడు. ఆఖరికి భరిస్తూ ఉన్నప్పుడు ఒకానొక రోజు యెహోవా దినము భూమి మీదకి రాబోతా ఉందంట. ఆ దినము వచ్చిన రోజు భూమి మీద ఎవ్వరూ తప్పించుకోలేరంట. అందరూ బండ సందుల్లోకెళ్ళి, కొండల సందుల్లోకెళ్ళి దాక్కున్నారంట. దాక్కొని ఏమంటున్నారు చూడండి. దాక్కొని అంటున్నారంట, సింహాసనాసీనుడై ఉన్న వాని యొక్కయు, గొర్రెపిల్ల యొక్కయు ఉగ్రత దినము, మహాదినము వచ్చెను. ఉగ్రత అంటే అర్థము తెలుసు మీకు. ఆయన కోపము, ఎవరి కోపము? సింహాసనాసీనుడైన దేవుని కోపము, గొర్రెపిల్ల యొక్క కోపము కూడా మహాదినం వచ్చిందంట. ఉగ్రత మహాదినం వచ్చును. దానికి తాళజాలిన వాడెవడు? ఆన్సర్ ఏంటి? ఎవరు లేరు. దానిని తట్టుకోగలిగిన వాళ్ళు, దాని నుంచి తప్పించుకోగలిగిన వాళ్ళు ఎవరూ లేరు. మీరు మా మీద పడి ఆయన సన్నిధికిని, గొర్రెపిల్ల ఉగ్రతకును మమ్మును మరుగు చేయుడని పర్వతములతోనూ బండలతోనూ చెప్పుచున్నారు. చూడండి, కొండల్లోకి బండల్లోకి పరిగెట్టుకుంటూ వెళ్ళి ఏం చెప్తున్నారంట? ఆయన ఉగ్రత మా మీద పడకుండా మమ్మల్ని దాచిపెట్టండి అని కొండలను బతిమలాడుతున్నారంట. అంటే అంటే చూడండి, ఎవరైనా కూడా ఇప్పుడు భూమి మీద ఎవరైనా ఒక వ్యక్తి పరిగెట్టుకుంటూ కొండల్లోకెళ్ళి దాక్కొని కొండలను గనక నా మీద పడి నాకు ఈ ఉగ్రత నుండి కాపాడు అన్నాం అనుకోండి, మనం ఏమంటాం తెలుసా వాడికి? ఈడికి మెంటల్ అంటాం. ఆ రోజు ఒకడు కాదు అందరూ అంటారంట. అందరి పరిస్థితి ఏంటప్పుడు? అంటే మానసికంగా ఎలా అయిపోయారో చూడండి. ఎలా అయిపోయారంటే తట్టుకోలేని పరిస్థితిలో పరిగెట్టుకుంటూ కొండల్లోకెళ్ళిపోయి కొండలనే అంటే ఇక మామూలు సందులు, బండలు కాదు. ఇక ఆఖరికి ఏంటంటే మహా ఉగ్రుడైన దేవుని యొక్క ఉగ్రత రాబోతా ఉంది కాబట్టి భూమి మీదనున్న మనుషులు ఎటు పడితే అటు పరిగెట్టుకుంటూ ఎళ్లి దాక్కుంటారంట. దేవుని ఉగ్రత నుండి కాపాడమని చెప్పి. మరి ఇంతకాలము దేవుడు ఓర్చుకున్నాడు కదా! ఇంతకాలము ఓర్చుకొని ఆయన దగ్గరికి పిలిచాడు కదా నిన్ను. సిలువ దగ్గరికి రమ్మన్నాడు గదా! తన కుమారుడు ప్రాణం పెట్టినటువంటి తన ప్రియకుమారుడి యొక్క రక్తంలో నిన్ను కడుక్కోమన్నాడు గదా! కడుక్కొని రాబోతున్న ఉగ్రత నుండి నిన్ను తప్పించుకోమన్నాడు గదా! ఎన్నిసార్లు దేవుడు పిలిచినా, ఎన్ని విధాలుగా పిలిచినా, సువార్త ప్రకటించినా, బ్రతిమలాడినా, అనేక విధాలుగా వాళ్ళ దగ్గరికెళ్ళి బ్రతిమలాడితే గూడా వాళ్ళేమన్నారు? మాకొద్దన్నారు. ఆయన వద్దన్నారు. సిలువ వద్దన్నారు. గొర్రెపిల్ల వద్దన్నారు. గొర్రెపిల్ల యొక్క రక్తం వద్దన్నారు. ఏమొద్దన్నారు కాబట్టి దేవుడేమంటున్నాడు? ఇదిగో వస్తున్నాను, నేనే వస్తాను. నేనే వచ్చి భూమికి తీర్పు తీరుస్తాను. భూమి మీదనున్న సమస్త నివాసులకు నేను తీర్పు తీర్చబోతున్నాను. సో, మీరు చూడండి, క్రొత్త నిబంధన గ్రంథంలో దేవుని ఉగ్రత గురించినటువంటి వచనాలు చాలా ఉన్నాయి. దేవుడు ఉగ్రుడే కొత్త నిబంధనలో గూడా. పాత నిబంధనలో ఆయన ఎంత ఉగ్రుడో, కొత్త నిబంధనలో గూడా ఆయన అంతే ఉగ్రుడు. పాత నిబంధనలో ఆయన ఎంత ఓర్పు గలవాడో, దీర్ఘశాంతుడో, ఆయన దయగలవాడో, కృపగలవాడో, కొత్త నిబంధనలో గూడా ఆయన దీర్ఘశాంతుడే, దయగలవాడే, కృపగలవాడే, దయా దాక్షిణ్య పూర్ణుడే. ఆయన ఓర్చుకునేటువంటి వాడే. మీరు దేవుని యొక్క గుణ లక్షణాలలో ఏ విధమైన మార్పులుండవు. ఆయన మార్పు లేనివాడు. ఆయన ఎల్లప్పుడూ ఒకే రీతిగా ఉండేటువంటి వాడు. కాబట్టి ఆయనలో ఏమీ మార్పు ఉండదు. మీరు పాత నిబంధన చదివినా, కొత్త నిబంధన చదివినా ఏ మార్పు ఉండదు. మీకు ఆశ్చర్యమైన విషయం ఒకటి చెప్తాను, జాగ్రత్తగా వినండి. అదేంటో తెలుసా అండి? జెఫన్యా గ్రంథము, కొత్త నిబంధన గ్రంథం రాసిన వాళ్ళకి చాలా బాగా తెలుసు. నేను కొత్త నిబంధన రాసిన ప్రతి ఒక్క ప్రవక్తకి, ప్రతి ఒక్క అపోస్తలుడికి, లార్డ్ జీసస్ క్రైస్ట్‌కి జెఫన్యా గ్రంథము చాలా బాగా తెలుసు. ఎందుకు తెలుసో కూడా మీకు ఈ మెసేజ్ అయిపోయేటప్పటికి మీకు అర్థమవుతది. ప్రకటన గ్రంథము రాసిన యోహానుకి జెఫన్యా గ్రంథం బాగా తెలుసు. ఎందుకంటే జెఫన్యా గ్రంథంలో దేవుడు ఆల్రెడీ యెహోవా దినం గురించి, యెహోవా ఉగ్రత దినం గురించి ఆల్రెడీ జెఫన్యా కూడా మాట్లాడాడు. దీన్ని మనము చాలా సార్లు బైబిల్ స్కాలర్స్ ఏమంటామంటే ఇంటర్‌టెక్స్చువాలిటీ అంటాం. అంటే ఈ వచనాలను కోట్ చేస్తూ, ఈ వచనాల గురించి మాట్లాడుతున్నారు. తర్వాత అంతే కాదు, పాత నిబంధన ప్రవక్తలు కొత్త నిబంధన రాయటానికి కావాల్సిన ప్రిపరేషన్ అంతా చేసి విడిచిపెట్టారు. కొత్త నిబంధన రాయటానికి వచ్చినప్పుడు వాళ్ళు పాత నిబంధనలు ఎక్కడైతే ఆపారో అక్కడి నుంచి పికప్ చేసుకొని వాళ్ళు ముందుకెళ్లారు. దీన్ని మనము బిబ్లికల్ స్కాలర్స్ అగైన్ దీన్ని ఏమంటామంటే డైరెక్షనాలిటీ అంటాము. ఇంటర్‌టెక్స్చువాలిటీ అంటాము. ఎందుకంటే దేవుని వాక్యము ముక్కలు ముక్కలుగా లేదు. దేవుని వాక్యం అంతా కూడా ఒక చక్కటి ఫ్యాబ్రిక్ లాగుంది. సో, ఈ ఫ్యాబ్రికు కడతన్నప్పుడు అంటే అది చేసేటప్పుడు దేవుడు చక్కగా దాన్ని చేసి ఆపాడు. మిగిలినోళ్ళొచ్చి దాన్ని కంప్లీట్ చేసుకుంటా ఎళ్ళిపోయారనమాట. ఆ విషయము
మనకి ఓల్డ్ టెస్ట్మెంట్ తెలిస్తేనే తెలుస్తుంది న్యూ టెస్ట్మెంట్. ఓల్డ్ టెస్ట్మెంట్ తెలియదు అనుకోండి, న్యూ టెస్ట్మెంట్ తెలీదు. మనము అజ్ఞాన దశలోనే, ఆ చీకటిలోనే ఉంటాము. దేవుని వెలుగు మనకు తెలియదు కాబట్టి. కాబట్టే మీరు గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మనం చదువుతున్నటువంటి వచనాలు యోధాకి, యెరూషలేముకి, ఇశ్రాయేలీయులకు రాసాడని మీరు అనుకుంటున్నారేమో. నేను కాదని చెప్తున్నాను. మీరు జాగ్రత్తగా వినండి. ఇది ఇశ్రాయేలీయులకు రాసినటువంటి వచనాలు మాత్రమే కాదు. ఇది భూమి మీదనున్న సమస్త జనుల గురించి దేవుడు జెఫన్యా ద్వారా మాట్లాడుతున్నాడు అనేటువంటిది మనం మర్చిపోయామనుకోండి, మనము రాంగ్ డైరెక్షన్‌లో ఎళ్ళిపోతాం. నేనెందుకో చూపిస్తాను. అంటే నేను చెప్తున్నటువంటి మాట, ఈ పుస్తకము ఇశ్రాయేలీయులకు, యూదా, యెరూషలేముకే కాదు, భూమి మీదనున్న సమస్త జనులు తెలుసుకోవాల్సినటువంటి పుస్తకం అని చెప్పటానికి నేను 2 వచనాలు చదువుతాను. మొదటి అధ్యాయంలో నుంచి చదువుతాను. మీకు అప్పుడు చక్కటి క్లారిటీ వస్తది. చూడండి, మొదటి అధ్యాయము 2వ వచనం చూడండి. 2వ వచనంలో ఈ మాట ఉంది. ఏమీయు విడువకుండా భూమి మీదనున్న సమస్తమును నేను ఊడ్చివేసేదను. ఇప్పుడు భూమి మీదనున్న సమస్తము అంటే ఇశ్రాయేలీయుల గురించి మాట్లాడుతున్నాడా? యోధా గురించి మాట్లాడుతున్నాడా? మీకు అంటే రెండో వచనం చదువుతుండగానే స్కోపు, అంటే ప్రాఫెసీ యొక్క స్కోపు, ప్రాఫెటిక్ స్కోపు, ఇట్ ఈస్ నాట్ నారో, ఇట్ ఈస్ నాట్ లోకల్, ఇట్ ఈస్ వైడ్ అండ్ ఇట్ కవర్స్ ది ఎంటైర్ ఎర్త్. భూమి అంతటికి సంబంధించినటువంటి ప్రవచనం ఇది. అది మనము చూడగలగాలి. ఓ, ఇది భూమి సంబంధం. అంతేకాదు, ఇదే యెహోవా వాక్ అన్నాడు. మనుషులనేమి పశువులనేమి నేను ఊడ్చివేసేదను, ఆకాశ పక్షులనేమి సముద్ర మృత్యములనేమి దుర్జనులనేమి వారు చేసిన అపవాదములనేమి నేను ఊడ్చివేసేదను. భూమి మీద ఎవరూ లేకుండా మనుష్య జాతిని నిర్మూలం చేసేదను. ఇదే యెహోవా వాక్కు. ఆకాశ పక్షులు యోధాలో, యెరూషలేములో, ఇశ్రాయేల్లో ఉండవు. భూమి మీదనున్న సమస్త దేశాలలో ఉంటాయి. ఈ ప్రవచనాలు జెఫన్యా ద్వారా దేవుడు మాట్లాడినటువంటి మాటలు సమస్త జనుల గురించి అనేటువంటిది మీరు గుర్తుపెట్టుకోవాలి. ప్రకటన గ్రంథంలో నేను చదివిన వచనానికి జెఫన్యా గ్రంథానికి టైట్ కనెక్షన్ ఉంది. సో ఆ కనెక్షను మీరు చూడగలగాలి. అంతేకాదు, మీరు 18వ వచనానికి రండి. 2వ వచనంలో చదివాము, అర్థమైంది మనకి. 18వ వచనము మధ్యలో నుంచి చదువుతున్నాను. రోషాగ్ని చేత భూమి అంతయు దహింపబడును, హఠాత్తుగా ఆయన భూనివాసులందరినీ సర్వనాశనము చేయబోచున్నాడు. మీరు చూడండి, స్కోప్ ఎంత ఉంది ఇది? భూమి అంతా కదా. భూమి అంతా అన్నప్పుడు భూమి మీదనున్న సమస్త జనులకు సంబంధించిన ప్రవచనమా, లేకపోతే కేవలము ఇశ్రాయేలీయులకు సంబంధించిన ప్రవచనమా? మీరు వెంటనే అడగండి, అరే నేనెందుకు చదవాలి పాత నిబంధన గ్రంథము, నాకెందుకు పాత నిబంధన గ్రంథం అన్నారనుకోండి, అసలు రాసింది ప్రభు సమస్త జనులు భూమి మీదనున్న అందరి గురించి మాట్లాడుతున్నప్పుడు నాకెందుకు పాత నిబంధన గ్రంథం అంటామేంటి? అసలు ప్రాముఖ్యంగా చర్చి అలా అనొచ్చా? అలా అనకూడదు. కాబట్టి ఇక్కడ మీరు 14వ వచనం నుంచి 18వ వచనం వరకు మనము చూస్తుంది ఏంటంటే, దేవుడు ఉగ్రుడై రాబోతున్నాడంట. వచ్చినటువంటి ఆ దినాన్ని యెహోవా దినము అని పిలుస్తున్నాడు. ఆ దినానికి పేరేం పెట్టాడు జెఫన్యా? ఏమని పేరు పెట్టాడు? యెహోవా దినము. యెహోవా దినము గురించి నేను చాలా వాక్యం చెప్పాను. నిజానికి మీరు నేను చిన్న ప్రవక్తల గ్రంథాలు చెప్తున్నాను కాబట్టి, హోషేయ గ్రంథం నుంచి చెప్పుకుంటూ వస్తున్నాను కాబట్టి, యెహోవా దినము ఎలా ఉంటుందో, యెహోవా దినమున ఏం జరుగుతుందో మొత్తము నేను చాలా సార్లు చెప్పాను. యోవేలు గ్రంథం చెప్పినప్పుడు చెప్పాను, ఆమోసు గ్రంథం చెప్పినప్పుడు చెప్పాను. నిజానికి పాత నిబంధన గ్రంథంలో ఒక గ్రంథం కాదు, ఈ ఈ ఈ యెహోవా దినం గురించి యెషయా మాట్లాడతాడు, యెహెజ్కేలు మాట్లాడతాడు, యోవేలు మాట్లాడతాడు, ఆమోసు మాట్లాడతాడు, ఓబద్యా మాట్లాడతాడు, జెఫన్యా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఆల్రెడీ మన దగ్గర ఉంది. మరలా జకర్యా మాట్లాడతాడు. జకర్యా తర్వాత మలాకీ కూడా మాట్లాడతాడు. ఒకళ్ళు కాదు, యెహోవా దినం గురించి ఒకళ్ళు కాదు మాట్లాడుతుంది. కొత్త నిబంధనలోకి వచ్చేటప్పటికే సువార్తలు మాట్లాడితే ప్రభు దినము, ప్రభు యొక్క రాకడ దినం గురించి. అంతేకాదు, అపోస్తుల కార్యాల గ్రంథం మాట్లాడుతుంది, మొదటి తెస్సలోనికీయులు రాసిన పత్రిక మాట్లాడుతుంది, ప్రకటన గ్రంథం మాట్లాడుతుంది, న్యూ టెస్ట్మెంట్ 2 పీటర్ మాట్లాడుతుంది. యెహోవా దినము, ప్రభు దినం గురించి న్యూ టెస్ట్మెంట్లో కూడా చాలా బుక్స్ మాట్లాడుతున్నాయి. సో ఈ టాపిక్ యెహోవా దినము, ప్రభు దినము, కొత్త నిబంధన ప్రభు దినము అంటది, పాత నిబంధన యెహోవా దినం అంటది. మీ అందరికీ తెలుసు, యెహోవా అనే మాట కొత్త నిబంధనలో లేదు. యెహోవా అని వచ్చిన ప్రతి చోట కూడా కొత్త నిబంధన రాసినప్పుడు ప్రభు అని రాశారు కాబట్టి ప్రభు దినము అనేటువంటిది మనం న్యూ టెస్ట్మెంట్లో చూస్తాం. న్యూ టెస్ట్మెంట్లో ప్రభు దినం అని చూస్తాం, ఓల్డ్ టెస్ట్మెంట్లో యెహోవా దినం అని చూస్తాం. సో ఇది అక్రాస్ ద బైబిల్. అంటే
ఈ జెఫన్యా ఒక్కడే మాట్లాడుతున్నాడు. ఈరోజు నేను మొదటిసారి యెహోవా దినం గురించి వింటున్నాను అని మీరు అనుకోకండి. ఎందుకంటే నేను ఇంతకుముందు ఆల్రెడీ చాలా సార్లు యెహోవా దినం గురించి మాట్లాడాను. సో, ఈరోజు మనము మన ముందు ఉన్న వచనాల మీద మనం దృష్టి పెడదాం. దేవునికి ఎందుకు అంత కోపమొచ్చింది? దేవుడు ఎందుకు ఉగ్రుడై ఆయనే వస్తానంటున్నాడు ఆయన ప్రజల మీదకి. ఆయనే వస్తానంటున్నాడు. ఆయనే వచ్చి ఏం మిగలకుండా అందరిని నిర్మూలన చేస్తానంటున్నాడు. ఎవరు ఆయన ఉగ్రత నుంచి తప్పించుకోలేరంటున్నాడు. ఏ పట్టణం కూడా తప్పించుకోలేదంటున్నాడు. అంతేకాదు ఆయన వచ్చినప్పుడంట స్కోపు యోధా, యెరూషలేము మాత్రమే, ఇశ్రాయేలీయులు మాత్రమే కాదంట. అది మొత్తం భూమి మీదన ఉన్నటువంటి సకల జనులకు ఎళ్ళబోతా ఉందంట. మళ్ళీ మీరు జాగ్రత్తగా ఈ వచనాలు నేను ఇంటర్ప్రిటేషన్ చేసేటప్పుడు మీరు మనసులో వెనకాల పెట్టుకోవాల్సిన ఒక థాట్ ఏంటంటే, యెహోవా దినము వచ్చిందా? యెహోవా దినము వస్తుందా? యెహోవా దినము రాబోతుందా? అసలిది జరిగిందా? ఒకవేళ జరిగితే ఎప్పుడు జరిగింది? ఇప్పుడు జరుగుతుందా? ఫ్యూచర్‌లో జరుగుతుందా? జెఫన్యా ప్రవచించిన ప్రవచనము ఎలా నెరవేరింది అనేటువంటిది గూడా మీ మనసులో ఆ ప్రశ్న పెట్టుకోండి. నేను టువర్డ్స్ ది ఎండ్ దాన్ని గూడా నేను ఆన్సర్ జేయటానికి ప్రయత్నము చేస్తాను. మీరు చూడండి. మీరే ఆలోచించండి. అప్లికేషన్ సైడ్ గూడా జాగ్రత్తగా ఆలోచించండి. మనము దేవుణ్ణి నిజానికి ఇక్కడ ఆయన మాట్లాడుతుంది ఆయన ఏర్పరుచుకున్నటువంటి ఇశ్రాయేలీయులతో. దేవుని బిడ్డనని చెప్పి, దేవుడు తెలుసు అని చెప్పి, ఆయనతో నేను నిబంధనలో ఉన్నానని చెప్పి, నా దగ్గర ఆయన వాక్యం ఉందని చెప్పి, ప్రవక్తలున్నారని చెప్పి, నిబంధనలున్నాయని చెప్పి, అన్నీ చెప్పి గూడా మనము దేవుణ్ణి వదిలిపెట్టి గనక తిరుగుతుంటే, మనము గూడా దేవుని ఉగ్రత నుంచి తప్పించుకోలేము. మనము దేవుని బిడ్డలమని చెప్తే, దేవుని బిడ్డలలాగానే ప్రవర్తించాలి. దేవుని బిడ్డలమని చెప్పుకొని, దేవుని బిడ్డలలాగా ప్రవర్తించకపోతే గనక, మనము గూడా దేవుని ఉగ్రతను తప్పించుకోలేము. మీరు అనుకుంటున్నారేమో, నా జీవితంలో ఏం జరుగుతుందో దేవుడికి తెలీదు. దేవుడు చూడట్లేదు, దేవుడు చూడడు అని మీరెవరన్నా అనుకుంటున్నారేమో, దయచేసి మీరలా అనుకోకండి. దేవుడికి అన్నీ తెలుసు. దేవుడు అందరినీ గమనిస్తున్నాడు. ఆయన అన్నీ గమనించి, ఆయన సంకల్ప ప్రకారము జాగ్రత్తగా చేసుకుంటాడు. దేవుని వాక్యము ఈ మాట చెప్తుంది. సామెతల గ్రంథం 5వ అధ్యాయం 21వ వచనము. నరుని మార్గములను యెహోవా ఎరుగును. నరుని మార్గములను యెహోవా ఎరుగును. వాని నడతలన్నిటినీ ఆయన గుర్తించును. ఆయనకు మనము ఎవరమో తెలుసు. ఆయన మన మార్గాలు తెలుసు. మన నడతలు తెలుసు. మన ఆలోచనలు తెలుసు. మన నిర్ణయాలు తెలుసు. మనం ఎందుకు ఆ నిర్ణయాలు తీసుకుంటున్నామో కూడా ఆయనకు తెలుసు. ఆయనకు తెలియంది ఆయన ఎదుట దాచి ఉన్నది ఏమీ లేదు. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 3వ వచనంలో ఈ మాట చూస్తాం. ఏం చూస్తామంటే యెహోవా కన్నులు ప్రతి స్థలము మీద ఉండును. చెడ్డవారిని, మంచివారిని అవి చూచుచుండును. దేవుడికి ఎవరెవరు ఏం చేస్తున్నారో, ఎలా ఉన్నారో అన్నీ దేవునికి తెలుసు. ఆయన ఎదుట సమస్తము క్లియర్‌గా ఉంది. దాన్ని దాచిపెట్టగలిగిన వాళ్ళు ఎవరు లేరు. మనము ఇశ్రాయేలీయుల గురించి మాట్లాడుతున్నామని అనుకుంటున్నామేమో, వాళ్ళ గురించి మాట్లాడుతున్నప్పటికి కూడా మనము గూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనంలో, మరియు ఆయన దృష్టికి కనబడని స్పష్టము ఏదియు లేదు. మనం ఎవనికి లెక్క అప్పజెప్పవలసి ఉన్నదో, ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది. నేను ఈ వచనాలు ఎందుకు చదువుతున్నానంటే, ఇశ్రాయేలీయులను గమనించినటువంటి దేవుడు మనల్ని గూడా గమనిస్తా ఉన్నాడు. మన జీవితాలను గూడా గమనిస్తా ఉన్నాడు. నువ్వు విగ్రహాలు పెట్టుకొని ఆరాధన చేయకపోవచ్చు. సూర్య, చంద్ర, నక్షత్రాలను నువ్వు ఆరాధన చేయకపోవచ్చు. కానీ నీ హృదయంలో విగ్రహాలు ఉండటానికి అవకాశం ఉంది. వాటిని పెట్టుకొని నువ్వు వాటిని ఆరాధించడానికి కూడా అవకాశం ఉంది. కాబట్టి నీ నీ ఆరాధన, నీ హృదయము దేవుడు చూస్తున్నాడు అనేటువంటిది నువ్వు గుర్తుపెట్టుకో. 33వ కీర్తన 13వ వచనము ఈ మాట చెప్తుంది. యెహోవా ఆకాశములో నుండి కనిపెట్టుచున్నాడు. ఆయన నరులందరినీ దృష్టించుచున్నాడు. తానున్న నివాస స్థలములో నుండి భూలోక నివాసులందరి వైపు ఆయన చూస్తున్నాడు. ఆయన జీవము గల దేవుడు. ఆయన సమస్తము గమనిస్తానే ఉన్నాడు. ఆయనకు అన్నీ తెలుసు అనేటువంటిది మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ మాట నేనెందుకు చెప్తున్నానంటే, దేవుని యొక్క ఉగ్రత రావటానికి ముందు, దేవుని కోపము యెహోవా దినము రావటానికి ముందు, ఆయన ఇశ్రాయేలీయులు చేసినవన్నీ గూడా ఆయన చూసాడు. ఏం చేశారు ఇశ్రాయేలీయులు? ఆయన్ను విడిచిపెట్టారు.
ఆయన్ని విడిచిపెట్టి ఏం చేశారో చూడండి. మీరు మొదటి అధ్యాయం 4వ వచనంలో చదివితే, "నా హస్తమును యూదా వారి మీదను, యెరూషలేము నివాసులందరి మీదను చాపి, బయలు దేవత యొక్క భక్తులలో శేషించిన వారిని, దానికి ప్రతిష్ఠితులగు వారిని, దాని అర్చకులను నిర్మూలము చేసేదను." వీళ్ళు నిజమైన దేవుడిని వదిలిపెట్టి ఎవరిని ఆరాధిస్తున్నారంట? బయలుదేవతను ఆరాధిస్తున్నారంట. ఇంకా ఏం చేస్తున్నారంట చూడండి. 5వ వచనంలో అంటాడు, "మిద్దెల మీదకెక్కి ఆకాశ సమూహములకు మ్రొక్కువారిని యెహోవా పేరును బట్టియు, బయలుదేవత తమ రాజును దాని నామమును బట్టి మ్రొక్కి ప్రమాణం చేయువారిని నేను నిర్మూలము చేసేదను." చూడండి, వీళ్ళు దేవుడు కావాలంట. వీళ్ళకి దేవుడు కావాలి. యెహోవా నామము కావాలి. వీళ్ళకి ఆకాశ నక్షత్రాలకు కూడా నమస్కారము చేయాలి. వీళ్ళకి బయలుదేవత కావాలి, యెహోవా కావాలి. దీన్ని మనం సింక్రిటిజం అంటాం. సింక్రిటిజం అంటే అర్థం ఏంటంటే, 2 మార్గాలను మిక్స్ చేసి, ఈ మార్గంలో ఉన్నానని ఈ మార్గంలో ఉన్నంత సేపు అనుకోని, ఈ మార్గంలో ఉన్నానని ఈ మార్గంలో ఉన్నంత సేపు అనుకోని, నిజమైన దేవుడిని విడిచిపెట్టి తిరుగుతున్నటువంటి వీళ్ళ జీవితాల మీదకి దేవుని ఉగ్రత రాబోతా ఉంది. నిజానికి నేను చాలా సార్లు చెప్పాను. మరలా ఒకసారి జ్ఞాపకం చేస్తాను. నిజమైన దేవుడిని ఆరాధించడం చాలా ప్రాముఖ్యం. ట్రూ గాడ్‌ని, నిజమైన దేవుడిని మనము ప్రతిదినము ఆరాధన చేయటం చాలా ప్రాముఖ్యం. మీరు మన దేవుణ్ణి, నిజమైన దేవుణ్ణి మీరు ఆరాధన చేయటం ఏ రోజైతే ఆపేస్తారో, ఆ రోజు మీ హృదయాలలో విగ్రహాలు మొలవటం మొదలుపెడతది. విగ్రహాలు మొలవటం మాత్రమే కాదు, ఆ విగ్రహాలలో పెద్ద విగ్రహము మీరే. మిమ్మల్ని మీరే మీ హృదయంలో పెట్టుకొని, మీ గురించి మీరు ఆలోచిస్తూ, మిమ్మల్ని మీరు పొగుడుకుంటూ, మీరు ఎంత గొప్పవాళ్ళో, ఎంత తెలివిగలవాళ్ళో, ఎంత సాధించారో అని మనల్ని మనము ఆరాధించుకోవటానికి అవకాశం ఉంది. మనము ఏ రోజైతే దేవుణ్ణి ప్రతిదినము ఆరాధించటం మానేస్తామో, ఆ రోజు మనల్ని మనమన్నా ఆరాధించుకుంటాము. వేరే మనుషులను ఆరాధిస్తాము. సృష్టినైనా ఆరాధిస్తాము. సూర్యుడినైనా ఆరాధిస్తారు. చంద్రుడినైనా ఆరాధిస్తారు. నక్షత్రాలనైనా ఆరాధిస్తారు. ఏదో దాన్ని ఆరాధిస్తాం. మనిషిని ఆరాధికుడిగా దేవుడు చేశాడు కాబట్టి, ఆరాధన ఆయనకు మాత్రమే చెందాలి. అందుకే నేను చెప్తుందేంటంటే, అసలు ఈ జెఫన్యా గ్రంథం అంతా చదివిన తర్వాత నాకు అర్థమైనటువంటి విషయం గూడా ఏంటంటే, అసలు ఒక మనిషి దేవుడి నుంచి తప్పిపోవటానికి ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఆరాధన చేయకపోవటమే. దేవుణ్ణి ఆరాధన చేయకపోవటమే. ఆ ఆరాధనలో నుండే మనము ఆయనను ఎంత ప్రేమిస్తున్నామో, ఆయనను ఎంత సేవిస్తున్నామో, ఆయనకు ఎంత భయపడుతున్నామో, ఆయనంటే మనకు ఎంత ప్రేమో అన్నీ గూడా అదే వర్ణిస్తదనమాట. సో, ఆరాధనలో ప్రాబ్లమే. వీళ్ళు ఎప్పుడైతే ఆయన్ని వదిలేసారో, వదిలేయగానే వేరే దేవతలు, దేవుళ్ళ వైపు వెళ్ళిపోయారు. అంతేకాదు, ఒక్కసారి మనము దేవుడిని విడిచిపెట్టామంటే, ఆరాధన మారటం గాదు, మన జీవితాలే మారిపోతాయనమాట. మన జీవితాలు ఎలా మారిపోతాయి? మనము దుర్మార్గులతో తిరుగుతున్నాం గాబట్టి, దుర్మార్గులతో ఆలోచిస్తున్నాం గాబట్టి, వాళ్ళలాగే మాట్లాడతాం. మన మాటలు అలానే ఉంటాయి, మన కన్నులు అలానే ఉంటాయి, మన నిర్ణయాలు అలానే ఉంటాయి. ఈ లోకంలో ఉన్న వాళ్ళని జూసి, లోకంలో ఉన్న వాళ్ళలాగా ప్రవర్తించడానికి ప్రయత్నం జేస్తాము. ఈళ్ళు గూడా మొదటి అధ్యాయంలోనే మొదటి 6 వచనాలలో ఆయన్నొదిలేశారు. ఆయన్నొదిలేసిన తర్వాత 7వ వచనం నుండి 13వ వచనం వరకు చెప్పాను. వాళ్ళు భయంకరమైనటువంటి పనులు చేయటం మొదలుపెట్టారు. సో, నేను చెప్తాను, మోసము అనేటువంటిది, లేకపోతే అపవిత్రత అనేటువంటిది, వ్యభిచారం అనేటువంటిది, ఇవన్నీ ఈ లక్షణాలన్నీ గూడా మనిషిలోకి ఎప్పుడొస్తాయంటే, ఎందుకొస్తాయంటే, వాళ్ళు దేవుడిని ఆరాధించట్లేదు గాబట్టి, వాళ్ళని వాళ్ళు ఆరాధించుకుంటున్నారు గాబట్టి, మనుషులను చూసి, అంటే సొసైటీలో ఉన్న ప్రాబ్లమ్ అంతటికి సోషల్ ఈవిల్స్ అంటాం కదా మనం. నరహత్య కానివ్వండి, మోసం గానివ్వండి, అన్యాయం గానివ్వండి, బలాత్కారం గానివ్వండి, వీటన్నిటికి కారణం ఏంటంటే, మనము దేవుడిని వదిలిపెట్టడమే. దేవుడిని వదిలిపెట్టిన రోజు మనము గూడా అలా అయిపోతాము. ఇశ్రాయేలీయులు అలా అయిపోయారు. ఇశ్రాయేలీయులు అలా అయిపోయారని, యోదావారు, యెరూషలేము వారు అలా అయిపోయారని జెఫన్యా చెప్తున్నాడు. జెఫన్యా అంటున్నాడు, "అసలు మీ దేవుడెవరు? మీరెవరు? మీరు చేసే పనులేంటి? మీరు ఎవరిని ఆరాధిస్తున్నారు? ఎందుకు మీ జీవితాలు ఇలా అయిపోయినాయి? పేదవాడిని బతకనివ్వట్లేదు దేశంలో. బెదిరిస్తున్నారు. అన్యాయం జేస్తున్నారు. వాడి మీద బలాత్కారం జేస్తున్నాడు. ఆస్తులు లాక్కుంటున్నారు. అంతా గూడా ఇప్పుడంతా గూడా వీళ్ళేమైపోయారంటే, డబ్బు సంపాదించుకోవాలి, బంగారం సంపాదించుకోవాలి, వెండి సంపాదించుకోవాలి, పోగేసుకోవాలి. దేవుని స్వరూపంలో చేయబడిన మనిషిని ఎంత తొక్కేసినా, ఎక్కడ తొక్కేసినా గూడా ఏం పర్వాలేదు. ఎవ్వరు చూడట్లేదు. మమ్మల్ని ఎవరు ఏం చేయలేరు. పవరంతా మా చేతుల్లోనే ఉంది. రాజ్యం మా చేతుల్లోనే ఉంది. రాజు మా చేతుల్లోనే ఉన్నాడు. అన్నీ మా చేతుల్లోనే ఉన్నాయి. మమ్మల్ని ఎవరు ఏం చేయగలరు? అది. ఆ టైంలో జెఫన్యా ద్వారా దేవుడు ఏం చెప్తున్నాడంటే, మీరందరూ చస్తారు అని చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? మీరందరూ చస్తారు. మీలో ఎవ్వడు బతకడు. మామూలుగా చావరు మీరు.
నా ఉగ్రతను చూసి చేస్తారు. ఎందుకంటే నా నామము చెప్పుకొని, నా నామం పెట్టుకొని యెరూషలేములో దేవాలయం కలిగి, నిబంధనలు కలిగి, దేవుని వాక్యం కలిగి, లోకానికి వెలుగుగా ఉండాల్సిన మీరు భూమి మీదనున్న సమస్త వంశములు, సమస్త జనులు, ఇశ్రాయేలీయులను చూసి, ఓహ్! వీళ్ళ దేవుడు మనకు కావాలి అని కోరుకోవాల్సినటువంటి ప్రజలు, లోకంలో ఉన్న వాళ్ళలాగా ప్రవర్తించినప్పుడు దేవుడేమంటున్నాడంటే, మీరు చస్తారు. బ్రతకటానికి ఏమాత్రం అవకాశము లేదు. అందుకే ఆయన ఉగ్రుడై వస్తున్నాడు. రాబోతున్నాడు వీళ్ళ మీదకి. వీళ్ళు అనుకుంటున్నారేమో, యెహోవా దినంకు చాలా టైముంది. ఇప్పుడప్పుడే రాదు. మనం సాధ్యమైనంత వరకు ఇంకా పోగేసుకుందాం, ఇంకా పోగేసుకుందాం, ఇంకా పోగేసుకుందాం అనుకుంటున్నట్టున్నారు. ఆయన అంటున్నాడు, లేదు, టైం లేదు. ఆయనొస్తున్నాడు. యెహోవా దినము వస్తుంది. ఈ వచనాలలో 14-18 వరకు మనము 3 పాయింట్లు చూస్తాం. 3 పాయింట్స్ చూస్తాం. ఆ 3 పాయింట్స్ నేను బ్రీఫ్‌గా చెప్తాను. ఇప్పుడు నేను చెప్పిందంతా మీరు మనసులో పెట్టుకుంటే వచనాలు చాలా ఈజీగా అర్థమవుతాయి. కష్టమైన వచనాలేం కాదు అర్థం చేసుకోవడానికి. 3 పాయింట్లేంటంటే, యెహోవా దినము ఎలా ఉంటదో చెప్తున్నాడు ఫస్ట్ పాయింట్. యెహోవా దినము ఎలా ఉంటదో చెప్తున్నాడు. రెండో పాయింటు, యెహోవా దినము ఎందుకొస్తుందో చెప్తున్నాడు. యెహోవా దినము ఎందుకొస్తుందో చెప్తున్నాడు. మూడో పాయింటు, యెహోవా దినం వచ్చిన రోజు ఏం జరుగుతుందో చెప్తున్నాడు. అంటే యెహోవా దినము ఎలా ఉంటది అనేటువంటిది మామూలు వర్ణన. దాని కాన్సిక్వెన్సెస్, పర్యవసానాలు మూడో పాయింట్‌లో చెప్తున్నాడు. మూడో పాయింట్ అంటే అర్థం ఏంటంటే, యెహోవా దినం వచ్చిన రోజు ఆ భూమి మీద ఇశ్రాయేలీయుల భూమి మీద ప్రాముఖ్యంగా యూదా, యెరూషలేముకి ఏం జరగబోతుంది? ఎలా ఉంటది అనేటువంటిది జనరల్ వర్ణన మొదటిది. యాక్చువల్‌గా ఏం జరగబోతుంది అనేటువంటిది మూడో పాయింట్. అంటే యెహోవా దినము వచ్చిన రోజు ఆ భూమిలో ఏం జరగబోతుంది? ప్రజలకు ఏం జరగబోతుంది అనేటువంటిది మూడో పాయింట్. ఈ 3 పాయింట్లే ఉన్నాయి. నేను ఒక్కొక్క పాయింట్ మీకు వివరిస్తాను. వర్ణన మీరు చూడగానే మీకు వెంటనే అర్థమైపోతది. సో, ఈ 3 పాయింట్లతో యెహోవా దినం గురించి మాట్లాడతాను. నేను బ్రీఫ్‌గా ఎళ్తాను. ఎందుకంటే ఇక్కడ ఆన్సర్ చేయాల్సిన ఇంకో పెద్ద పాయింట్ ఉంది. అదేంటంటే అసలు ఇది ఎప్పుడు జరిగింది? ఎప్పుడు జరుగుతుంది? ఫ్యూచరా? పాస్టా? ప్రెజెంటా? అది అది ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ. అది నేను యోవేల్ గ్రంథంలో చెప్పాను. మీరు యోవేల్ గ్రంథము వినకపోతే గనక ఒకసారి సమ్మరైజ్ చేస్తానిక్కడ. బట్ ఇక్కడ ఆ పాయింట్ మీద నేను కొంచెంసేపు టైం పెడతాను కాబట్టి, ముందు జాగ్రత్తగా చూడటానికి ప్రయత్నం చేద్దాం. 14వ వచనం. 14వ వచనంలో యెహోవా మహాదినము సమీపమాయెను అంటున్నాడు కదా! ఆయనేమంటున్నాడు? ద గ్రేట్ డే ఆఫ్ ద లార్డ్ ఈజ్ నియర్. అంటే సమీపముగా ఉందంట. వీళ్ళు అనుకుంటున్నట్టు మనము మన ఇష్టానుసారంగా ఎంతకాలం బ్రతికినా కూడా దేవుడు ఏం చేయడు అనేటువంటి థింకింగ్‌కి ఫుల్ స్టాప్ పెట్టాడు. ఫుల్ స్టాప్ పెడుతున్నాడు. ఏమని పెడుతున్నాడు? యెహోవా మహాదినము సమీపమాయెను. యెహోవా దినము సమీపమై అతి శీఘ్రముగా వచ్చుచున్నది. అంటే ఇట్ ఈస్ కమింగ్ క్విక్‌లీ. అంటే లేట్ లేదు. ఇంకా అంటే దేవుని యొక్క కోపము మీ మీదకి రావటానికి ఇంకా ఆయన దగ్గర వెయిట్ చేయటానికి, ఆగటానికి ఏమాత్రం ఇంకా అవకాశం లేదు. ఇంకొకటి వస్తుంది. అది ఆపటానికి కూడా అవకాశం లేదు ఇప్పుడు. ఇంకా నేనన్నాను గదా! ఆయన చాలా దీర్ఘశాంతుడు. చాలా కాలం ఓర్చుకుంటాడు. కానీ ఒక్కసారి ఆయన గనక లేచి ఎళ్ళాలి అని నిర్ణయించుకున్నాడంటే వెనక్కి తిరగటం అంటే ఏముండదింక. సో, ఆయన వస్తాడు. ఇప్పుడు చెప్తుందేంటంటే శీఘ్రముగా వస్తుంది. శీఘ్రము అంటే మీ అందరికీ తెలుసు. నేను వర్ణించాల్సిన అవసరం లేదు. అతి త్వరలో, చాలా త్వరలో రాబోతా ఉంది అని చెప్పి ఆలకించుడి అంటున్నాడు. అంటే ఆలకించుడి అనే మాట ఉంది గదా! విను, శ్రద్ధ కలిగి విను. ఆలకించుడి అనే మాట వెనకాల ఉన్న మాట పదము ఏం చెప్తుందంటే విను. శ్రద్ధగా విను. దేవుడు మాట్లాడుతున్నాడు. తన ప్రవక్త ద్వారా యెహోవా మాట్లాడుతున్నాడు విను. యెహోవాయే చెప్తున్నాడు. యెహోవా దినము సమీపంగా ఉందని, అతి సమీపంగా ఉందని, త్వరగా రాబోతుందని చెప్తున్నాడు. ఆలకించు. అంతేకాదు యెహోవా దినము వచ్చుచున్నది. పరాక్రమశాలురు మహారోదనము చేయుదురు. చూడండి, ఈ దినము ఎలా ఉండబోతా ఉందో ఫస్ట్ ఇండికేషన్ మనకి 14వ వచనంలోనే చెప్తది. ఇప్పటి వరకు వర్ణించలేదు. ఈ దినం ఎలా ఉండబోతుందో, యెహోవా దినం ఎలా ఉండబోతుందో మొదటి ఇండికేషన్ ఇక్కడ ఇచ్చాడు. మొదటి ఇండికేషన్ ఏంటంటే పరాక్రమశాలురు మహారోదనము చేస్తారు. మహారోదనము, పరాక్రమశాలురు అంటే మాట మీ అందరికీ తెలుసు.
మనము ఏమంటారు? మైటీ, మైటీ మ్యాన్, పరాక్రమశాలి అంటే మీకు తెలుసు కదా! యుద్ధ వీరుడు, యుద్ధశూరుడు, యుద్ధవీరుడు, యుద్ధశూరుడు, బలవంతుడు, అలాంటి వాడు ఇంకొకడు ఎవరూ లేరు. నిజానికి చాలా దేశాలు ఇలాంటి వాళ్ళ మీదే వాళ్ళ భద్రతకు ఆధారపడతారనమాట. అమెరికాలో మనము నేవీ సీల్స్ అంటాం. వాళ్ళు గనక ఎంటర్ అయ్యారంటే ఇంకేమీ మిగలదనమాట. అంటే వాళ్ళ ట్రైనింగ్ అలానే ఉంటది. వాళ్ళు చేసేటువంటి పనులు కూడా అలానే ఉంటాయి. దేనికి భయపడరు. వాళ్ళు ఏమైనా చేస్తారు. ఈ పరాక్రమశాలురు వీళ్ళు ఎలా ఉంటారంటే ఈళ్ళు చాలా పెద్ద పెద్ద యుద్ధాలు జూసారు. పెద్ద పెద్ద యుద్ధాలు చూడటం మాత్రమే కాదు, యుద్ధాలలో నిలబడ్డారు, అనేక మందిని చంపారు, రక్తం కారటం జూసారు. వీళ్ళకి భయం అంటే ఏంటో తెలీదు. మనిషిని చంపటం అంటే గూడా వీళ్ళకి లెక్కలేదు. పరాక్రమము కలిగిన వాడు ఏ యుద్ధము జేయకుండా ఉన్నవాడిని పరాక్రమశాలుడు అని మనం పిలవమనమాట. అంటే వీళ్ళు ఎలాంటి వాళ్ళంటే ఆల్రెడీ భయము అంటే ఏమీ తెలియనటువంటి వాళ్ళు. భయము తెలియనటువంటి వాళ్ళు ఆ రోజు యెహోవా దినం వచ్చిన రోజు ఎలా ఉంటారంట? ఆ! చూడండి. ఆ వర్ణన చూడండి. అంటే ఎంతో మందిని చంపి, ఎన్నో యుద్ధాలు జేసి తన తన చెస్ట్ ముందుకు బెట్టి, నాలాంటి బలవంతుడు లేడు అన్నోడు ఏం జేస్తున్నాడు ఈరోజు? ఆ రోజు ఏం జేస్తున్నాడు? ఏం జేస్తున్నాడు? మహారోదన చేస్తున్నాడు. అంటే చాలా ఆ ఏడుపు గూడా మామూలు ఏడుపు గాదనమాట. హి ఈస్ క్రయింగ్ ఔట్ బిట్టర్‌లీ అనే మాట వాడతాడనమాట. అంటే అర్థం ఏంటంటే, చాలా చేదుని మింగుతూ కేకలు పెడుతున్నాడనమాట. అరుస్తున్నాడనమాట. అంటే ఎలా ఉంటదో చూడండి. అంటే ఏ బలవంతులైతే ఈ పట్టణాన్ని కాపాడాలో, ఆ బలవంతులు ఏం జేస్తున్నారిప్పుడు? ఈ దేశాన్ని కాపాడాల్సిన బలవంతులు, యుద్ధాలు జేసిన మహావీరులు ఏం జేస్తున్నారు? ఏం జేస్తున్నారు? దేవుడి దినమొచ్చినప్పుడు, యెహోవా దినమొచ్చినప్పుడు మహారోదన జేస్తున్నారంట. సో, ఆయన వచ్చిన రోజు నిన్ను ప్రాకారములే గాదు, లేపోతే బంగారము, వెండే గాదు, బలవంతులైన మనుషులను నువ్వు ప్రిపేర్ జేసుకున్నావే, వాళ్ళు గూడా నిన్ను కాపాడలేరు. వాళ్ళు గూడా ఏడుస్తున్నారంట. ఏడుస్తున్నారు. అది గూడా చాలా దారుణంగా ఏడుస్తున్నారు. సో, అంతేకాదు ఆ దినం ఎలా ఉంటదంట, ఆ దినము ఉగ్రత దినము. దేవుడు తన ఉగ్రతను కుమ్మరించేటువంటి దినమంట. శ్రమయు, ఉపద్రవము, మహానాశనమును కమ్ము దినము. మీరు ఈ ఈ మాటలు వర్ణిస్తున్నాయి. శ్రమ అంటే తెలుసు. వాళ్ళు మనం కంఫర్ట్‌కి అపోజిట్. శ్రమ అనేటువంటి మాట నెమ్మదికి, సంతోషానికి, ఆనందానికి అపోజిట్. అంతా గూడా అంటే అసలు ఆళ్ళ జీవితాలు ఏమవుతున్నాయంటే ఏమవుతున్నాయో తెలీదు. ఇందాక నేను ప్రకటన గ్రంథంలో చదివాను గదా! పరిగెట్టుకుంటూ, పరిగెట్టుకుంటూ ఎటో బండ సందుల్లోకో, లేకపోతే కొండల్లోకో ఎళ్ళిపోయి, ఆ కొండల్లో దాక్కొని కేకలు పెడుతున్నారనమాట. ఏంటిది? ఏం జరుగుతుంది? ఇంత పెద్ద ఉపద్రవం మన మీదకి ఎలా వచ్చింది? అని అందరూ కేకలు పెడుతున్నారు. శ్రమ, ఉపద్రవము, మహానాశనము కమ్ము దినమంట. అంధకారము, గాఢాంధకారము కమ్ము దినము. మేఘములను, గాఢాంధకారమును కమ్ము దినము. ఆ దినము ఎలా ఉండబోతుందో మనము చూస్తున్నాము. చాలా గాఢాంధకారము, మేఘములు, అంధకారము అనేటువంటిది నిజంగా చాలా సార్లు మనము నిర్గమకాండంలో, ద్వితీయోపదేశ కాండంలో ప్రభువు సినాయి పర్వతం మీదకొచ్చినప్పుడు గూడా ఆయన మేఘములు, గాఢాంధకారము ఇదంతా ఉందనమాట. ఈ దినము నిజానికి యెహోవా దినమే. యెహోవానే వస్తున్నటువంటి దినము. ఆయన ఉగ్రతతో వస్తున్నటువంటి దినము. ఇది మహారోదన దినము. కోపంతో వస్తున్నటువంటి దినం గాబట్టి, ఆ దినమును వర్ణించటానికి ఆయన వాడినటువంటి డిస్క్రిప్షన్ చూడండి. ఒక మాట కాదు. పరాక్రమశాలులు మహారోదంతో ఉంటారు. అది ఉగ్రత దినము, శ్రమ, ఉపద్రవము, మహానాశనము, అంధకారము, గాఢాంధకారము, మేఘములు, గాఢాంధకారములు కమ్ము దినము. అంటే యెహోవా దినము అంటే యెహోవా దినమున యెహోవా వస్తాడు. యెహోవా దినము మంచి దినము అని అనుకుంటారేమో. మీరు అలా అనుకోకండి. యెహోవా వస్తున్నాడు అంటే ఆయన మిమ్మల్ని ఆశీర్వదించటానికి కాదు వస్తుంది. ఆయన మిమ్మల్ని శిక్షించటానికి వస్తున్నాడు. ఆయన ఉగ్రత మీ మీద కుమ్మరించటానికి వస్తున్నాడు. ఆమోసు గ్రంథము ఒకసారి ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 18వ వచనంలో ఇశ్రాయేలీయులు ఇలా అనుకోని ఉన్నట్టున్నారు. అంటే యెహోవా దినం మంచిది. యెహోవా దినమున యెహోవా వస్తాడు అని అనుకుంటున్నట్టున్నారేమో. అక్కడ ఒక మాట అంటాడు 5వ అధ్యాయం 18వ వచనంలో, యెహోవా దినము రావాలనని ఆశ పెట్టుకున్న వారలారా మీకు శ్రమ. ఆళ్ళేమని కోరుకుంటున్నారు? యెహోవా దినం రావాలని కోరుకుంటున్నారు. ఆయనేమంటున్నాడు, యెహోవా దినమున ఎందుకు కోరుకుంటున్నారు మీరు? యెహోవా దినము మీకేదన్నా మంచి జరుగుతదా? మీరెందుకు కోరుకుంటున్నారు? మీకు శ్రమ అంటున్నాడు. యెహోవా దినం వచ్చుట వలన మీకు ప్రయోజనమేమి? అది వెలుగు కాదు. ఏమనుంది? అంధకారము. అది వెలుగు కాదు, అంధకారము. ఆ! ఒకడు సింహము నొద్ద నుండి తప్పించుకొనగా ఎలుగుబంటి ఎదురైనట్టు, వాడు ఇంటిలోనికి పోయి గోడ మీద చేయి వేయగా పాము వారిని కరిచినట్టు ఆ దినముండును. యెహోవా దినం నిజముగా వెలుగు ఉండదు కాదా? వెలుగు ఏమాత్రము లేక
అది కారు చీకటిగా ఉండదా? మీరు చూడండి, యెహోవా దినము అంధకారము, చీకటి అంటే ఇప్పుడు ఇక్కడ ఆ రోజు నిజంగా ఆ దేశమంతా అంధకారం కమ్మి, చీకటొచ్చేసేసి గాఢాంధకారం కమ్మేసి అలా మనము అర్థం చేసుకోవచ్చా? లేకపోతే అర్థం చేసుకోవాలంటే ఆన్సర్ ఏంటంటే ఇప్పుడు ఇ వాళ్ళకి వాళ్ళు ఊహించని విధముగా వాళ్ళ చుట్టూ, వాళ్ళ పైన అంతా గూడా గందరగోళంగా ఉంది ఆ దేశం అనమాట. అంతవరకైతే మనకు క్లారిటీ ఉంది. ఇప్పుడు నిజంగానే ఆ మేఘములలో, ఆ గాఢాంధకారంలో దేవుడు నిజంగానే వాళ్ళ దగ్గరికొచ్చాడా? లేదా? అనేటువంటిది మనకు తెలీదు. సో, బట్ ఆయన దినము కాబట్టి ఆయన వస్తాడు. ఆయన ఉగ్రుడు. ఆయన ఉగ్రుడే వచ్చి ఆయనే వాళ్ళకి తీర్పు తీరుస్తున్నాడు కాబట్టి, ఆయన సన్నిధిని మనం తీసేయలేము దీంట్లో నుంచి. ఆయనసలు లేడిక్కడ. కాబట్టి అని అనటానికి అవకాశం లేదు. ఆయన గూడా వచ్చుండొచ్చు. వచ్చి వాళ్ళ మీద వాళ్ళకి తీర్పు తీర్చబోతా ఉన్నాడు. 16వ వచనం చూడండి. ఇంకా నేను ఆ దినం ఎలా ఉంటదో వర్ణిస్తున్నాను. 16వ వచనము, ఆ దినమున ప్రాకారము గల పట్టణముల దగ్గరను, ఎత్తైన గోపురముల దగ్గరను యుద్ధ ఘోషణయు, బాకానాదమును వినపడును. ఆ దినమున మహాదినము, యెహోవా దినము ఎలా ఉండబోతా ఉందంటే, ప్రాకారం గల పట్టణాలు ఇశ్రాయేలు దేశంలో చాలా ఉన్నాయి. యూదాలో యెరూషలేమే ప్రాకారం గల పట్టణం. ఎత్తైన గోడలు కలిగినటువంటి పట్టణం. గోపురములు కలిగినటువంటి పట్టణం. సో, ఏమంటున్నాడు? ఎలా ఉంటదంటంటే ఆ దినము ఉగ్రత, నాశనము, శ్రమ, అంధకారము, గాఢాంధకారం మాత్రమే కాదంట. యుద్ధ ఘోషణ, బాకానాదములు వినపడతాయంట. అంటే అర్థం ఏంటంటే, శత్రు సైన్యము వస్తుంది. శత్రు సైన్యం వచ్చి ఇశ్రాయేలీయుల యొక్క ప్రాకారములన్నీ గూడా ముట్టడించబోతున్నారు. శత్రువు వచ్చినప్పుడు శత్రువు లోపలికొస్తాడు. ఇవన్నీ బ్రీచ్ జరుగుతది. గోడలు పడిపోవటము, లోపలికెళ్ళిపోవటము, లోపలున్న వాళ్ళందరిని చంపటము, రక్తం పారటము. ఇక ఇదే దానిని వర్ణించటం కోసమే దేవుని యొక్క ఉగ్రత దినము ఎలా ఉంటుందో వర్ణించడం కోసం వాడినటువంటిది. సో, యెహోవా దినము ఎలా ఉండబోతుందంటే చాలా దారుణంగా ఉండబోతుంది. చాలా రక్తపాతము జరగబోతుంది. చాలామంది చనిపోబోతున్నారు. నాశనము జరగబోతా ఉంది. వాళ్ళ జీవితాలు తలక్రిందులు అవ్వబోతా ఉన్నాయి. పిల్లలు, తల్లులు కేకలు పెడుతూ, అరుస్తూ, పరిగెడుతూ పిచ్చోళ్ళలాగా అలా అయిపోయేటువంటి మహా భయంకరమైనటువంటి దినము, ఆ దినము వీళ్ళ మీదకి రాబోతా ఉంది. వీళ్ళు చేసిన పాపము మీరు మరలా చెప్తున్నాను. మీరు గుర్తుపెట్టుకోండి. వీళ్ళు చేసిన పాపం ఏంటంటే, నాకు దేవుడొద్దన్నారు. దేవుడొద్దని ఆకాశముకు, నక్షత్రాలకు, సూర్యుడికి, చంద్రుడికి నమస్కారం చేసినటువంటి వాళ్ళు. జీవము గల దేవుడి దగ్గర నుంచి మంచంతా పొంది, ఆరాధన అంతా కూడా వాళ్ళకు వాళ్ళు సృష్టికి ఇచ్చినటువంటి వాళ్ళు. వీళ్ళు దేవుడి నుంచి, దేవుని ఉగ్రత నుంచి తప్పించుకోలేరు. మరలా చెప్తున్నాను, ఎగ్జాక్ట్‌గా భూమి మీదనున్న సమస్త జనులు అదే చేస్తున్నారు ఈరోజు. ఈరోజు మనుషులు చేస్తుంది కూడా అదే. దేవుని సృష్టిలో ఉండి, ఆయన భూమిని, ఆయన ఆకాశమును అనుభవిస్తూ, ఆయన సముద్రాలను అనుభవిస్తూ, ఆయనను ఆరాధించకుండా వాళ్ళిష్టం వచ్చినటువంటి వాటిని ఆరాధిస్తున్నారు. కాబట్టే యెహోవా దినము రావాలి. రావాల్సిన అవసరము ఇంకా ఉంది ఫ్యూచర్‌లో. ఫ్యూచర్‌లో ఉంది. యెహోవా దినము రావాలి. యెహోవా దినం వచ్చి ఆయన భూమి మీద ఉన్న సమస్త జనులకు తీర్పు తీర్చాలి. వాళ్ళు కొండల్లోకి పరిగెట్టుకుంటూ ఎళ్ళాలి. కేకలు పెట్టాలి. కేకలు పెట్టి పర్వతాలను మా మీద పడమని వాళ్ళు చెప్పాలి. చెప్పాల్సిన దినము ఒకటి ముందు ముందు జరగబోతా ఉందనేటువంటిది మనకు అర్థమైంది. ప్రస్తుతానికి మనము ఇక్కడే ఉందాము. ఇక్కడే ఉండి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సో, యెహోవా దినము ఎలా ఉండబోతుందో వర్ణించాడు. పాయింట్ 1 అయిపోయింది. రెండో పాయింటు ఎందుకు యెహోవా దినము వస్తుంది వీళ్ళ మీదకి? రీజన్ ఏంటి? రీజను 17వ వచనము మొదటి భాగంలో చెప్తున్నాడు చూడండి. ఏమని అంటున్నాడు? జనులు యెహోవా దృష్టికి పాపము చేసిరి గనుక నేను వారి మీదకి ఉపద్రవము రప్పింపబోవుచున్నాను. ఉపద్రవము మరలా ఆ మాట మనకి ఆల్రెడీ తెలిసినటువంటి మాట. గొప్ప ఉపద్రవము వారి మీదకి రాబోతా ఉంది. దానికి కారణం గూడా ఆయన చెప్పాడు. ఏం చెప్పాడంటే, జనులు యెహోవా దృష్టికి పాపము చేసిరి గనుక నేను వారి మీదకి ఉపద్రవం. యెహోవా దినం ఎందుకొస్తుంది? జనులు పాపము చేశారు. ఏంటి వాళ్ళు చేసిన పాపాలు? ఏం పాపము చేశారు వాళ్ళు? ఆన్సరు మొదటి అధ్యాయము 2వ వచనం నుండి 13వ వచనం వరకు మీరు చదివితే, వాళ్ళు ఏ ఏ పాపాలు చేశారో, ఎలాంటి పాపాలు చేశారో మీకు మొత్తం లిస్ట్ అంతా కూడా దొరుకుతదనమాట. సో, ఆయనేమంటున్నాడంటే ఇప్పుడు లిస్ట్ చెప్పట్లేదు. వాళ్ళు పాపము చేశారు. నా జనులు యెహోవా దృష్టికి పాపం చేశారు. యెహోవా దినము రావటానికి ఎప్పుడొచ్చినా గూడా చరిత్రలో పాస్ట్, ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్ ఎప్పుడు దేవుని కోపము మనుషులందరి మీదకొచ్చినా గూడా దానికి కారణము
మనుషులు చేసినటువంటి పాపమే. దేవుని ఉగ్రత వాళ్ళ మీదకి రావటానికి కారణము వాళ్ళు చేసినటువంటి పాపమే. అది సింపుల్‌గా స్ట్రెయిట్‌గా చెప్పేసాడు. విషయము ఎందుకు ఆయన అంత ఉగ్రుడై వస్తున్నాడంటే ఆన్సర్ ఏంటి? వాళ్ళు పాపం చేశారు. నంబర్ 3 మూడో పాయింట్. మూడో పాయింట్‌లోకొచ్చేసాం. మూడో పాయింట్ ఏంటి? యెహోవా దినము ఎలా ఉంటదో చూసాము. యెహోవా దినము ఎందుకొస్తుందో చూసాము. మూడో పాయింటు యెహోవా దినం వచ్చిన రోజు అక్కడ ఏం జరుగుతుంది? ఏం జరుగుతుందో ఇప్పుడు చూడబోతా ఉన్నాం. చూడండి 17వ వచనం మధ్య భాగంలో నుంచి చదువుతున్నాను. ఆ రోజంట వారు గ్రుడ్డివాలి వలె నడుస్తారంట. వారి రక్తము దుమ్ము వలె కారును. వారి మాంసము పెంట వలె పారవేయబడును. చూడండి. ఆహ్, అంటే చదవటానికి వినటానికి కూడా చాలా భయమేస్తా ఉందనమాట. అంటే ఎంత భయమేస్తా ఉందంటే, మొట్టమొదటి 3 కాన్సిక్వెన్సెస్ ఉన్నాయి గదా! ఇక్కడ. ఫస్ట్‌ది ఏమంటున్నాడంటే, వారు గుడ్డివారి వలె నడుస్తారు. గుడ్డివారు అనే మాట మీ అందరికీ తెలుసు. గుడ్డివాడు పగలు లేదు, రాత్రి లేదు. వాడెప్పుడూ నడవలేడు. మనము గుడ్డివారిని తక్కువ చేయటం కాదు గానీ, గుడ్డివానికి రాత్రని, పగలని ఏమీ లేదు. మిట్ట మధ్యాహ్నం మీరు రోడ్డు మీద నుంచోబెడితే అతనికి తెలీదు ఎటెళ్ళాలో. ఎలా ఎళ్ళగలడో తెలీదు అతనికి. ఎందుకంటే బికాజ్ ఆఫ్ అతని బ్లైండ్‌నెస్. సో, ఈ గుడ్డితనము వీళ్ళకి వస్తదంట. అంటే అందరూ కళ్ళు పోయి గుడ్డివాళ్ళవుతారని కాదు. అంటే ఆయన డిస్క్రిప్షన్ ఏంటంటే, ఎవరైతే దేవుడిని వదిలిపెడతారో, ఎవరినైతే దేవుడిని విడిచిపెట్టి వేరే దేవతలను, దేవుళ్ళను ఆరాధిస్తూ వాళ్ళ ఇష్టానుసారంగా బ్రతుకుతారో, ఆ రోజే దేవుడు ఆళ్ళకి జెప్పారు మీరు గుడ్డోళ్ళని. మీరు గుడ్డివాళ్ళు, మీకు గుడ్డితనము ఉంది. సో, గుడ్డితనం ఉంది అనేటువంటిది వెరీ ఇంపార్టెంట్ పాయింట్. నిజానికి మీరు అది గుర్తుండి ద్వితీయోపదేశకాండం ఒకసారి చూద్దాము. ద్వితీయోపదేశకాండం 28దో అధ్యాయంలో ఆశీర్వాదము, శాపములు ఉన్నాయి గదా! ఆ శాపములలో అంటే ఆయనను విడిచిపెడితే ఏం జరుగుతది అనేటువంటి శాపములో ఒక శాపము ఏంటో చూద్దాం. 28దో అధ్యాయము 29దో వచనము చదువుతాను. అప్పుడు గుడ్డివాడు చీకటిలో తడువులాడు రీతిగా నీవు మధ్యాహ్నమందు తడువులాడదు. నువ్వు గుడ్డివాడివి అయిపోతావు అంటలేదు. గుడ్డివాడు ఎలాగైతే మధ్యాహ్నమందు తడువులాడతాడో మీరెలా అవుతారు? అలా అవుతారు. నీ మార్గములను వర్ధిల్ల చేసుకొనలేవు. నీవు హింసింపబడి నిత్యము దోచుకొనబడదువు. నిన్ను తప్పించువాడొకడును లేకపోవును. సో, మీరు చూడండి ఇక్కడ అంటాడు ఇల్లు కట్టించుదు గాని దానిలో నివసింపువు. 30వ వచనము. ద్రాక్ష తోట నాటుదు గాని దాని పండ్లు తినవు. సో, ఇంతకుముందు ఏం జేశాడు దేవుడు వాళ్ళకి? వాళ్ళు కట్టనిళ్ళల్లో వాళ్ళనుండిచ్చాడు. వాళ్ళు నాటని ఫలాలను వాళ్ళని తిననిచ్చాడు. ఇప్పుడేమంటున్నాడు? మీరు ఇల్లు కడతారు గానీ దాంట్లో మీరుండరంటున్నారు. మీరు పంటలేస్తారు గానీ మీరు వాటిని తినరంటున్నాడు. అంటే అర్థమేంటి? అర్థమేంటంటే ఆయనను వదిలిపెట్టావు గాబట్టి నువ్వు గుడ్డివాడిగానే అవుతావు. నిజానికి నిబంధన శాపాలు వచ్చి వీళ్ళ మీద పడబోతున్నాయనమాట. నిబంధన శాపమేది. గుడ్డివాడిలాగా అవ్వటం అనేటువంటిది ఒక కాన్సిక్వెన్సెస్. అంటే దేవుని మహా ఉగ్రత దినం వచ్చిన రోజు వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటదంటే, వాళ్ళు గుడ్డివారి వలె నడిచెదరు. నిజానికి చూడండి, ఈ యుగ సంబంధమైన దేవత మనుషుల మనోనేత్రములకు గుడ్డితనము కలుగజేస్తా ఉంది. ఎందుకు జీసస్ క్రైస్ట్‌ని చూడలేకపోతున్నారు ఈ లోకంలో ఉన్నవాళ్ళు? వాళ్ళు గుడ్డివాళ్ళు కాబట్టి. ఈ గుడ్డితనం గాదు. మనోనేత్రమును కలిగినటువంటి గుడ్డితనం. హార్ట్‌కి ఉన్నటువంటి ఐస్ ఆఫ్ ద హార్ట్. అంటే హృదయానికి ఉన్నటువంటి కన్నులు కనపడని వాళ్ళయిపోతారంట. యెహోవా దినము వచ్చిన రోజు. అంటే వాళ్ళు ఏం జేస్తున్నారో, ఏం జరుగుతుందో, ఎందుకు జరుగుతుందో, ఎక్కడికెళ్తున్నారో, ఎవరొస్తున్నారో, ఎందుకు చంపుతున్నారో, రక్తం ఎందుకు గారుతుందో, వీటన్నిటిని అర్థం జేసుకోగలిగినటువంటి పరిస్థితి అయితే వీళ్ళకుండదు. వీళ్ళు పిచ్చోళ్ళలాగా అంటే గుడ్డోళ్ళలాగా తిరుగుతారంట. మొట్టమొదటిది. రెండో కాన్సిక్వెన్స్ ఆ రోజు ఏం జరుగుతదంట అంటే, వారి రక్తము దుమ్ము వలె కారతదంట. వారి మాంసము పెంట వలె పారవేయబడతదంట. అంటే ఏంటి? ఈ యెహోవా దినములో ఉన్నటువంటి ఇంకొక పర్యవసానం అంటే ఏం జరుగుతది ఆ రోజంటే, ఆ రోజు ఏం జరుగుతదో సింపుల్‌గా ఏంటంటే చాలామంది చనిపోతారు. రక్తము పారుతది. మాంసము ఎక్కడ పడితే అక్కడ విసిరేయబడతది. అంటే ఎక్కడ పడితే అక్కడ శవాలు, ఎక్కడ పడితే అక్కడ రక్తము. మీరు గమనించారో లేదో, రక్తమును దేనితో పోల్చాడు? దేనితో పోల్చాడు? దుమ్ము. డస్ట్ అంటాం గదా! డస్ట్. ఆ! దుమ్ముతో పోల్చాడు. అంటే మీరు రక్తమును దుమ్ముతో పోల్చటం ఏంటి? అది ప్రవహించేది గాదు గదా! దుమ్ము.
దుమ్ము ప్రవహించేది, రక్తం ప్రవహించేటువంటిది. నీళ్ల వలె అని అలా అలా మాట్లాడకుండా ఏమన్నాడు? దుమ్ము వలె అన్నాడు. నేను అనుకుంటాను ఆన్సరు సింపుల్. చాలా సింపుల్. అదేంటంటే మనము దుమ్ముకి ఎంత విలువిస్తాము? రోడ్డు మీద మనం నడిచేటప్పుడు దుమ్ముకి ఎంత విలువిస్తాం మనం? దుమ్ము కనపడుతుందనుకోండి ఎక్కడన్నా. ఓహ్! ఇక్కడ చాలా దుమ్ముంది. నేను ఈ దుమ్ము గురించి ఆలోచిస్తాను కొంచెంసేపు. అలా అలా ఉంటదా మనం? దుమ్ముకి ఏ విలువుంది? దుమ్ముకి ఏ విలువ లేదు. అదే గనక రక్తం కనపడిందనుకోండి రోడ్డు మీద, కంగారు పడిపోతారు కదా మనుషులు. రక్తం కనపడుతుంటే ఎక్కడ పడితే అక్కడ రక్తం కనపడుతుందనుకోండి, కంగారు పడిపోతారు. ఆ దినమున పరిస్థితి ఎలా ఉంటదంటంటే, ఎక్కడ పడితే అక్కడ రక్తం పారుతున్నా గూడా, దుమ్ము జూస్తే ఎలా ఉంటదో అలా ఉంటదండి పరిస్థితి. అంటే దానికి ఏ విలువ ఉన్నట్టు ఈ మనుషులు అసలు విలువ కాదు. ముందు వాడు బతకాలి గదా! దుమ్ము సంగతి తర్వాత, రక్తం సంగతి తర్వాత. ముందు వాడు తప్పించుకోవాలి గదా! సో, ఆ మరణాన్ని తప్పించుకోవాలి గాబట్టి, ఎక్కడ పడితే అక్కడ శవాలు, ఆకాశము నిజంగా నేను అనుకుంటాను, ఆకాశంలో ఉన్నటువంటి రాబందులు, పశువులు, పక్షులు అన్నీ గూడా అన్నీ గూడా ఇప్పుడు కళేబరాలు ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయనుకోండి. ఎక్కడ పడితే ఉన్నప్పుడు పక్షులు రావటము, వాటిని తినటం అంటే ఎక్కడ పడితే అక్కడ భయంకరంగా ఉండబోతుందంట యెహోవా దినమనమాట. ప్రకటన గ్రంథము ఒకసారి ఇది చదువుతాను. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము యెహోవా దినము, ప్రభువు వచ్చినప్పుడు గూడా భూమి మీద పరిస్థితి ఎలా ఉంటదో ఒకసారి నేను చదువుతాను. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 17వ వచనంలో ఈ మాట ఉంటదనమాట. ఆయన రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా ఉగ్రుడై వస్తాడంట. 15వ వచనంలో జనములను కొట్టుటకై ఆయన నోట నుండి వాడిగల ఖడ్గము బయలువెడలుచున్నది. 19, 15 ఆయన ఇనుప దండంతో వారినేలును. ఆయనే సర్వాధికారియగు దేవుని తీక్షణమైన ఉగ్రతను మద్యపు తొట్టి తొక్కును. రాజులకు రాజును, ప్రభువులకు ప్రభువును అని నామం ఆయన వస్త్రం మీదను, తొడల మీదను వ్రాయబడి ఉంది. 17వ వచనం. మరియు ఒక దూత సూర్యబింబములో నిలిచి ఉండుట చూచితిని. అతడు గొప్ప శబ్దముతో ఆర్భటించి రండి అని పిలుస్తున్నాడు. ఎవరిని పిలుస్తున్నాడో చూడండి. రాజుల మాంసమును, సహస్రాధిపతుల మాంసమును, బలిష్ఠుల మాంసమును, గుర్రముల మాంసమును, వాటి మీద కూర్చుండు వారి మాంసమును, స్వతంత్రులదేమి, దాసులదేమి, కొద్దివారిదేమి, గొప్పవారిదేమి, అందరి యొక్క మాంసము తినుటకై దేవుని గొప్ప విందుకు కూడి రండని ఆకాశ మధ్యమందు ఎగురుచున్న సమస్త పక్షులను పిలిచెను. చూడండి అదే పిక్చరు మనకిక్కడ కనిపిస్తుందనమాట. అంటే దేవుని కుమారుడు వచ్చిన రోజు ఆయనే సర్వాధికారిగా వచ్చి యెహోవా దినము రాబోతున్న రోజు ఏం జరగబోతుందో కూడా ఇక్కడ దగ్గర దగ్గర అదే జరుగుతుంది. యెహోవా దినం రోజు ఏంటంటే రక్తము పారటమను, ఎక్కడ చూసినా శవాల గుట్టలు. అది. అంతే కాదంట. 18వ వచనంలో చూడండి. యెహోవా ఉగ్రత దినమున తమ వెండి బంగారములు వారిని తప్పింపలేకపోవును. ఎవరు తప్పించుకోలేరు. అంతేకాదు రోషాగ్ని చేత భూమి అంతయు దహింపబడును. హఠాత్తుగా ఆయన భూనివాసులందరినీ సర్వనాశనము చేయబోచున్నాడు. ఇప్పుడు చూడండి మనము సడెన్‌గా 18వ వచనంలో స్కోపు ఇజ్రాయేలు, యూదా, యెరూషలేము దాటి సడెన్‌గా మొత్తం ఎక్కడికెళ్ళిపోయింది ఇప్పుడిది? భూమి మీద రోషాగ్ని చేత అంటే తెలుసు కదా! రోషము. ఆయన రోషము గల దేవుడు. మనము చాలా సార్లు చెబుతాం. అస్సలు ఆయనను ఆరాధించకుండా భూమి మీద దేవతలను, దేవుళ్ళను ఆరాధిస్తే ఆయన అంగీకరించడు. ఎందుకంటే ఆయనే నిజమైన దేవుడు. ఆయన రోషము కలిగినటువంటి దేవుడు. ఆయన చాలా సార్లు చెప్పాడు. నేను రోషము గల దేవుడినని, మీరు నన్ను తప్ప ఎవరిని మీరు ఆరాధించకూడదని. నిర్గమకాండము 20వ అధ్యాయము 5వ వచనంలో ఏలయనగా నీ దేవుడైన యెహోవానగు నేను రోషము గల దేవుడును. నన్ను ద్వేషించు వారి విషయంలో 3, 4 తరముల వరకు తండ్రుల దోషం కుమారుల మీదకు రప్పించేదను. అంటే ఆయన పైన అంటాడు, ఆకాశం కింద గాని, భూమి అందే గాని, భూమి క్రింద నీళ్ళ యందే గాని ఉండి దేని రూపమునైనను, విగ్రహమునైనను నీవు పూజింపకూడదు. నీవు చేసుకొనకూడదు. 4వ వచనం. వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. ఎందుకంటే నీ దేవుడైన యెహోవానగు నేను రోషం గల దేవుడు. ఆ రోషంలో నుంచి పుట్టినటువంటి అగ్ని, రోషాగ్ని అనేటువంటి మాట ఉంది గదా! అక్కడ 18వ వచనంలో. అదే ఆ కోపము దేంట్లో నుంచి కలిగిందంటే, ఆయన యొక్క కోపములో నుంచి కలిగినటువంటిది. 34 అధ్యాయము 14 వచనంలో, నిర్గమకాండం 34 అధ్యాయం 14 వచనంలో కూడా ఈ మాట అంటాడు. ఎలయనగా వేరొక దేవునికి నమస్కారము చేయవద్దు. ఆయన నామము రోషము గల యెహోవా. ఆయన రోషము గల దేవుడు అనేటువంటి మాటను చూస్తాం. సో, ఆయన రోషంలో నుంచి కలుగుతున్నటువంటి కోపం అది. ఆ కోపము ఇశ్రాయేలీయుల మీదకు మాత్రమే కాదంట. భూమి అంతయు దహించబడును. హఠాత్తుగా ఆయన భూనివాసులందరినీ సర్వనాశనము
చేయబోచున్నాడు. యెహోవా దినము వాళ్ళకి మాత్రమే కాదు, భూమి మీదనున్న నివాసులందరూ కూడా అనుభవిస్తారంట. సో, ఏం జరుగుతుంది ఆ దినాన అనేటువంటిది కూడా మనం చూసాం. 17వ వచనం హాఫ్ పార్ట్ నుంచి 18వ వచనంలో యెహోవా దినం వచ్చిన రోజు ఏం జరగబోతుంది. సో, ప్రకటించాడు. జెఫన్యా ప్రకటించాడు యెహోవా దినం గురించి. మనము అడగాల్సినటువంటి ప్రశ్న ఏంటంటే, యెహోవా దినము వచ్చిందా నిజంగా? సమీపముగా అన్నాడు. శీఘ్రముగా అన్నాడు. వచ్చుచున్నది అన్నాడు. ఇశ్రాయేలీయుల మీదకు, యూదా యెరూషలేము మీదకు వచ్చిందా? ఒకవేళ రాకపోతే ఎప్పుడొస్తది? ఎప్పుడొచ్చింది? ఈ ప్రశ్నలన్నిటికీ ఆన్సరు నేను యోవేలు గ్రంథం చెప్పినప్పుడు చెప్పాను. మరలా మీకు జ్ఞాపకం చేస్తాను. అదేంటంటే, యెహోవా దినము వచ్చింది. నెబుకద్నెజరు, బబులోను సామ్రాజ్యం వచ్చింది ఈళ్ళ మీదకి. వచ్చి ఏం జేశారు? ఏం జరిగింది? ఇవన్నీ జరిగినాయి అప్పుడు. సైన్యము ప్రాకారం గల పట్టణముల మీదకి రావటం, మహా ఉపద్రవము, మేఘము ఇవి ఇప్పుడు ఇప్పుడు నేను వర్ణించిందంతా గూడా మొత్తం గూడా యెరూషలేము మీదకి, యోధా మీదకి వచ్చింది. మీరు దినవృత్తాంతాల గ్రంథము, రెండో దినవృత్తాంతాల గ్రంథము మీరు చదివితే 36వ అధ్యాయం అనుకుంటా. రెండో దినవృత్తాంతాలుగా లాస్ట్ చాప్టర్ చదివితే గనక, ఆ రోజు ఏం జరిగిందో మనకు అర్థమవుతదనమాట. 36వ అధ్యాయం 16వ వచనంలో వారు దేవుని దూతలను ఎగతాళి చేయుచు, ఆయన వాక్యములను తృణీకరించుచు, ఆయన ప్రవక్తలను హింసించు రాగా, నివారింప శక్యము కాకుండా యెహోవా కోపం ఆయన జనుల మీదకి వచ్చెను. ఆయన వారి మీదకి కల్దీయుల రాజును రప్పింపగా, అతడు వారికి పరిశుద్ధ స్థలముగానున్న మందిరంలోనే వారి యవ్వనులను ఖడ్గము చేత సంహరించును. అతడు యవ్వనులు ఎందైనను, యువతులు ఎందైనను, ముసలివారు ఎందైనను, నెరసిన వెంట్రుకలు గలవారు ఎందైనను కనికరింపలేదు. దేవుడు వారిని అందరినీ అతని చేతికి అప్పగించెను. అతను ఏం చేశాడంట మీరు చూడండి 19వ వచనం. అదియుగాక కల్దీయులు దేవుని మందిరమును తగలబెట్టి యెరూషలేము ప్రాకారమును పడగొట్టి దాని యొక్క నగరులన్నిటిని కాల్చివేసిరి. దానిలోని ప్రశస్తమైన వస్తువులన్నిటినీ బొత్తిగా పాడు చేసిరి. ఖడ్గము చేత హతులు కాకుండా తప్పించుకున్న వారిని అతడు బబులోనుకు తీసుకొని పోయెను. మనము ఈ ఈ యెహోవా దినము, యెహోవా యొక్క ఉగ్రత, యెహోవా యొక్క కోపము జెఫన్యా ప్రకటించినటువంటి తరం మీదకే వచ్చిందనమాట. సేమ్ తరం. ఏ తరంకైతే జెఫన్యా ప్రకటించాడో ఆ తరం మీదకే దేవుని యొక్క ఉగ్రత వచ్చింది. యెహోవా దినము వచ్చింది. నెరవేరింది. మరి అయితే భూమి మీద సమస్త జనుల మీదకి యెహోవా దినం ఇంకా రాలేదు గదా! 18వ వచనం చెప్తుంది కదా! భూమి మీద జనులందరూ సర్వనాశనం చేయబోతున్నాడని. తర్వాత మొదటి అధ్యాయం రెండో వచనం, మూడో వచనంలో గూడా భూమిని అంతటిని ఆయన శిక్షించబోతున్నాడని ఉంది గదా! మరి యెహోవా దినము వచ్చిందా? యెహోవా దినము ఇంకా రాలేదా? ఆన్సర్ ఏంటో చెప్పమంటారండి? యెహోవా యొక్క ఉగ్రత భూమి మీదకి ఎప్పుడొచ్చినా అది యెహోవా దినమే. యెహోవా దినము వచ్చింది అప్పుడు. వస్తానే ఉంది యెహోవా దినము. బట్ యెహోవా దినము సమస్త జనుల మీదకి, భూమి అందరి మీదకి యెహోవా దినము రాబోతా ఉంది. దేవుని యొక్క ఉగ్రత, గొర్రెపిల్ల యొక్క ఉగ్రత రాబోతా ఉంది. ఆ ఉగ్రతనే మనము ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం నుంచి 19వ అధ్యాయం వరకు చూస్తాం. యెహోవా దినము ఫ్యూచర్‌లో జరగబోతా ఉంది. యెహోవా దినము రాబోతా ఉంది. వచ్చిన రోజు ఆయన భూమి మీదనున్న జనులందరినీ లెక్క అడుగుతాడు. మీరు ఎవరిని ఆరాధించారు? ఎవరి దగ్గర ఉన్నారని. సో, ఆ దినము కోసము మనమందరం ప్రకటన గ్రంథము మాత్రమే కాదు, ప్రభువు కూడా చెప్తాడు. ఆయన రాకడ గురించినటువంటి దినము. అపోస్తుల కార్యాల గ్రంథంలో మనం చూస్తాము. తర్వాత ఫిలిప్పీలకు రాసిన పత్రికలో చూస్తాము. ఆయన వస్తున్నాడు. ఆయన రాబోతున్నాడు. రెండో పేతురులో చూస్తాము. మొదటి తెస్సలోనికల గ్రంథంలో చూస్తాము. సో, యెహోవా దినము భూమి మీద సమస్త భూజనుల మీదకి ఎప్పుడొస్తదంటే, దేవుని కుమారుడు వచ్చినప్పుడు. ఆయన వచ్చి భూమి మీదనున్న అన్ని దేశాలకు ఆయన తీర్పు తీర్చబోతున్నాడు. ఆయన ఉగ్రత రాబోతా ఉంది. సో, ఇప్పుడు ఎవరు తప్పించుకోలేరని ఉంది కదా! నిజానికి భూమి మీద సమస్త జనులకు రాబోతున్నటువంటి ఉగ్రత దినం గురించి జెఫన్యా మాట్లాడతాడు. రెండో అధ్యాయం, మూడో అధ్యాయంలో మాట్లాడతాడు. మనం ఇంక అక్కడికి రాలేదు కాబట్టి, మనం అది ఇంకా చూడలేదు. చూస్తాం. సో, భూమి మీదనున్న సమస్త అంటే ఇశ్రాయేలు యోధాతో కాకుండా రెండో అధ్యాయంలో వాళ్ళ చుట్టూ ఉన్న దేశాలందరి మీదకొస్తదనమాట ఆయన ఉగ్రత. అంతేకాదు మూడో అధ్యాయంలో భూమి మీదనున్న సమస్త జనుల మీదకొస్తదనమాట. సో, అదంతా మనం చూడబోతున్నాము. కాకపోతే యెహోవా దినము పాస్ట్, ప్రెజెంటు, ఫ్యూచరు 3 యాస్పెక్ట్స్ ఉన్నాయి. వర్తమాన, భూత, భవిష్యత్ కాలాల్లో దేవుని ఉగ్రత భూమి మీదకొచ్చిన ప్రతిసారి గూడా
అది యెహోవా దినముగానే మనం చూడాలి. యెహోవా యొక్క మహా ఉగ్రత దినము ఫ్యూచర్‌లో రాబోతా ఉంది. ఆ ఉగ్రత నుండి ఎవ్వరూ మనల్ని రక్షించలేరు. దేవుని ఉగ్రత నుండి మనల్ని తప్పించగలిగిన వాడు ఎవ్వరు లేరు. బలిష్ఠులు, పరాక్రమశాలులు మనల్ని తప్పించలేరు. ప్రాకారములు గల పట్టణములు మనల్ని దేవుని ఉగ్రత నుంచి తప్పించలేవు. వెండి, బంగారములు గూడా మన సంపద గూడా మనం దేవుని ఉగ్రత నుంచి మనను ఎవరు తప్పించలేరు. మరి ఎవరు తప్పిస్తారు దేవుడి ఉగ్రత నుండి మనల్ని? ఆన్సర్ ఏంటో చెప్పమంటారా? దేవుడు మాత్రమే మనల్ని తప్పించగలడు. మనము యెహోవా ఉగ్రత రాకముందే మనము పరిగెట్టుకుంటూ వెళ్ళి ఆయనలోనే దాక్కోవాలి గానీ, బండలలో, బండ సందులలో, కొండలలో కాదు. ఆయనే మనకు ఆశ్రయము అవ్వాలి. ఆయన కుమారుని యొక్క రక్తములో కడుక్కొని, ఆయన కుమారుణ్ణి అంగీకరించి, ఆయన కుమారుడిని హత్తుకుంటే గనక, ఉగ్రత తన కుమారుడు తీసుకున్నాడు గాబట్టి మన మీదకి రాదు. తండ్రైన దేవునిలో, కుమారుడైన దేవుని యందు మీ జీవం భద్రంగా పెట్టుకొని, మనము దేవునిలో దాక్కోవాలి గానీ, ఆయన ఉగ్రత నుండి మనల్ని తప్పించగలిగిన వాడు ఎవ్వరూ లేరు. ఆయన ఒక్కడే మాత్రమే మనల్ని తప్పించగలడు. నిజానికి మీకు ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, జెఫన్యా అంటేనే యెహోవా హ్యాస్ హిడెన్ అని అర్థం. అంటే యెహోవా భద్రం చేసేవాడు, కాపాడేవాడు అని అర్థం జెఫన్యా అంటేనే. సో, ఇప్పుడు మీరు చూడండి. ఈ మెసేజ్ జెఫన్యా ప్రకటించిన రోజు యోధాలో, యెరూషలేములో పరిశుద్ధులు, నిజమైన దేవుని నమ్ముకున్న బిడ్డలు ఉండుంటారు గదా! అంత వికెట్ జనరేషన్ మధ్యలో, అంత దుష్టత్వంలో ఉన్న మనుషుల మధ్యలో గూడా నీతిమంతులు, దేవుణ్ణి హత్తుకొని ఉన్నవాళ్ళు ఉంటారా? ఉండరా? హ్మ్. మరి ఈ మెసేజ్ వాళ్ళు విన్నారనుకోండి. వాళ్ళేం జేస్తారు? దేవుడొస్తున్నాడు, సమస్తమును నాశనం జేయబోతున్నాడు అనే మెసేజ్ నీతిమంతులైనటువంటి ఇశ్రాయేలీయులు విన్నారనుకోండి. దేవుడి మీద ఆశ పెట్టుకొని, నీతిగా బ్రతుకుతూ, పరిశుద్ధంగా, పవిత్రంగా బ్రతుకుతున్న వాళ్ళు ఈ మెసేజ్ విన్నారనుకోండి. ఏం జేస్తారు? ఏం జేస్తారు? ఆన్సరు నెక్స్ట్ మెసేజ్‌లో మనం విందాం. దేవుని విస్తారమైన కృప మీ అందరికీ తోడుగా ఉండుగాక. థాంక్ యూ వెరీ మచ్.